అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా మెంటర్స్ అందరికి కూడా ప్రథమంగా ఏబి సార్ గారికి, నెక్స్ట్ అదేవిధంగా రంగిరెడ్డి మహాలక్ష్మి గారికి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంటర్స్ కి, నెక్స్ట్ అదేవిధంగా మాతోని ప్రయాణం చేసినటువంటి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసినటువంటి మా ఫెసిలిటేటర్స్, నెక్స్ట్ మా అందరికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మాతో ఈ యొక్క 21 రోజులు జర్నీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎస్, సో ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అండి. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తితో మనము ఈ యొక్క ప్రోగ్రామ్ ని వింటున్నది చాలా సంతోషంగా ఉందండి. సో ఇక్కడ మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అంటూ మన దాంట్లో మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఏదో ఒక ఇన్స్పైర్ పర్సన్ మనం ఎప్పుడు ప్రథమంగా మన యొక్క తండ్రితోని స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క ఇన్స్పిరేషన్ ను, దాని తర్వాత మనకు నచ్చినటువంటి ఒక నాయకులతోని మన యొక్క ఇన్స్పిరేషన్, మన యొక్క డైలీ రొటీన్స్ లో మనకు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళను ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి ఒక ఆలోచనతోనే ముందుకు వెళుతూ ఉంటున్నాము. అతని పేరే ఒక లీడర్. ఆ లీడర్ ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, అతని దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎటువంటి ఇన్స్పిరేషన్స్ లీడర్ దగ్గర ఉండాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాల్ని మనతో పంచుకోవడానికి వచ్చారు ఈ రోజు మన యొక్క సీనియర్ ఫెసిలిటేటర్స్. నెక్స్ట్ అదేవిధంగా టోస్ట్ మాస్టర్స్ లో కూడా తన యొక్క ప్రతిభను చాటుకుంటూ, టోస్ట్ మాస్టర్ కూడా ఒక వన్ ఆఫ్ ద మోటివేషనల్ ఇన్స్పిరేషన్స్ అండి. సో దాంట్లో ఒక అద్భుతమైనటువంటి స్పీకర్ గా వర్క్ చేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు గారు. సో సాధారణంగా ఆహ్వానించుకుంటూ సార్ని సార్ ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసేసుకొని, ఇక్కడ కాదండి సార్ ఉంటున్నది మన యొక్క సౌదీ అరేబియాలో ఉంటున్నాడండి. ఈ రోజు మటుకి మనము అంటే ఇంపాక్ట్ అనేది ప్రపంచ దేశాలను కూడా కలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుభవాలను కూడా తెలుసుకుంటూ మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. సో సారు సీనియర్ మేనేజర్ గా ఒక క్వాలిటీ కంట్రోల్ గా పనిచేసుకుంటూ నేషనల్ స్టీల్ కంపెనీస్ లలో, అక్కడ ఉన్న నేషనల్ స్టీల్ కంపెనీలో క్వాలిటీ కంట్రోలర్ గా వర్క్ చేస్తున్నాడు. అక్కడ తన యొక్క అపారమైన అనుభవంతో తన యొక్క ప్రస్తావనలో ముందుకు జరుపుకుంటూ ఈ రోజు మన ముందుకి లీడర్ ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నానండి. హార్ట్లీ వెల్కమ్ సార్ ఉమామహేశ్వరరావు గారు. సో దట్ స్టేజ్ ఇస్ యువర్ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీధర్ గారు, అద్భుతమైనటువంటి పరిచయం. ఈ వేదిక మీదకి ఒక నెల ముందే నేను వచ్చాను. గంపా నాగేశ్వరరావు గారు నన్నేమి ఇన్స్పైర్ చేయలేకపోవచ్చు, కానీ ఇక్కడున్న నాయకులు ఆకులు వెంకటేశ్వర్లు కానీ, శ్రీధర్ వడ్డేపల్లి కానీ, అలాగే చిట్టి మధు కానీ, అలాగే బాల మహేంద్ర కానీ, శ్రీశైలం కానీ, ఈ 5 మంది నన్ను ఒక అద్భుతమైనటువంటి ఒక వేదిక మీదకు తీసుకురావటానికి, ఆ వేదిక మీద ప్రయాణించటానికి చాలా అద్భుతంగా తోడ్పడినటువంటి నాయకులకి ఒక్కసారి మీ అందరూ చప్పట్లు కొట్టండి. ఇవాళ మీరందరూ నాయకులే, మీరెవ్వరూ నాయకులు కాకుండా లేరు. అలాగే నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, మీరు ఏమేమి జాబులు చేస్తున్నారా, లేకపోతే మీరు ఏమిటి, వాట్ ఈస్ యువర్ మీ ప్రొఫెషన్ ఏంటో కొద్దిగా నాకు దీంట్లో మీరు మెసేజ్ పెడితే నేను దాని ప్రకారం ముందుకు వెళ్ళగలను. ప్లీజ్ మీరు రెస్పాండ్ కండి. రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వెంకీ పూర్ణం, రియల్ ఎస్టేట్ స్టూడెంట్, బిఎడ్, ప్రైవేట్ స్టూడెంట్, టీచింగ్, రియల్ ఎస్టేట్ టీచింగ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, లెక్చరర్, బిఎడ్ చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, సర్పంచ్, టీచర్, బిజినెస్ మ్యాన్, I'm studying, engineer, real estate, school correspondent, housewife, teacher, retired bank manager, computer engineering student first year, private engineer, computer sales and service. ఇంకేమన్నా ఉన్నారా? టీచర్. ఎంత అద్భుతమైనటువంటి ప్రొఫెషన్స్ లో మీరు ఉన్నారండి. నిజంగా మీరు నిజమైన నాయకులు. నాయకత్వం అనే దానికి మీ దగ్గరే నేను నేర్చుకోవటానికి వాళ్ళు వచ్చాను. నా దగ్గర నుంచి మీరేమీ నేర్చుకోలేరు, మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవటానికి వచ్చాను. అసలు మీలో ఎంతమంది నాయకులుని నేను ఆల్రెడీ నాయకుడిని అని అనుకునేవాళ్ళు ఎస్ అనండి, లేదనే వాళ్ళని నో అన్నారు. వావ్, నిహారిక ఎస్, ఎలక్ట్రిసిటీ లైన్ మ్యాన్ ఎస్. వావ్, దిస్ ఇస్ ద వే. మీరందరూ నాయకులు. ఇప్పుడు నేను నేర్చుకోవాలి మీ దగ్గర. ఇప్పుడు నాయకత్వం ఏంటి? నాయకత్వానికి
వక్తకి సంబంధం ఏమిటి? అవినాభావ సంబంధం ఉందండి. మీరు ఈ వేదిక మీద వక్తలు కావటమే కాకుండా ఒక నాయకుడిగా ఎదుగుతారు. ఈ రెండిటిని కాకుండా మీరు ఒక మంచి వ్యక్తిగా రూపుదిద్దుకుంటారు. ఇదే ఈ వేదికకు ఉండేటటువంటి ఒక మహత్తరమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యంలో మీరందరూ పాలు పంచుకుంటున్నందుకు మీకు అందరికీ నమస్సుమాంజలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, కేవలం వక్తలుగా ఉండాలి అంటే మీరు ఆల్రెడీ టీచర్స్, రియల్ ఎస్టేట్ లో మీరందరూ ప్రసంగిస్తున్నారు, మీరందరూ మాట్లాడుతున్నారు, ఎంతతోనో మీ సమాచారాన్ని పంచుకుంటున్నారు, మీ రిపోర్ట్స్ ని మీరు ఇస్తున్నారు, ఇలాంటి అన్ని జరుగుతున్నాయి. కాకపోతే ఈ వేదిక మీదకు రావలసినటువంటి సందర్భం ఎలాంటిది ఏర్పడింది అంటే, ఏదైనా నేర్చుకుందాం, ఇంకా ఏదైనా మనం తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది వచ్చి ఉండొచ్చు. కొంతమంది దీనిని ఒక మంచి వేదికగా తీసుకుని మనం ముందుగా లీడర్లుగా ఎదుగుదామని అనుకుని ఉండొచ్చు. ఇలా ఎన్నో అనేక రకాలుగా మీరు అందరూ వచ్చారు. మీరు వచ్చినందుకు మీరు చేసిన పని ఏముంది కదా, అది కరెక్ట్ పని. ఎందుకంటే నేను 2014 నుంచి టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ అనే ఒక 143 దేశాలలో విస్తరింపబడిన, అలాగే 30 లక్షల మంది దానితో సభ్యత్వం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ లో నేను కూడా మీలాగానే ఒక పబ్లిక్ స్పీకింగ్ ని నేర్చుకోవటానికి వెళ్ళాను. అలాగే దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక వ్యసనం. పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎవ్రీడే ప్రాసెస్. నేర్చుకోవటం అనేది మనం ఎప్పుడు మన ఊపిరి పోయే ముందు వరకు నేర్చుకోవచ్చు. అలాగే ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక రకమైనటువంటి మీకు ఇది ఒక మంచి వ్యసనం అన్నమాట. ఈ వ్యసనంలో మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఇక మనం ఇక్కడ నాయకత్వం, ఎందుకు నాయకులు కావాలి? ఎస్, నాయకత్వం అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఒక నాయకుడు మీరే ఉన్నారు, మీకు ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ ని ఫస్ట్ చేపట్టి ఆ విజన్ ని ఎలా రియాలిటీగా మార్చే వాళ్ళే నాయకుడు. అందుకని మీ అందరికీ ఎంతో మంది చెప్పారు, ఎవరైతే ఒక ప్రతిభను చూపిస్తూ ప్రభావితం చేయగలటువంటి వ్యక్తులు అవుతారో వాళ్ళు నాయకులు అవుతారు. ప్రభావితం చేయాలి అంటే మీ యొక్క ప్రసంగంతో చేయవచ్చు, కొన్నిసార్లు మీ చర్యలతో చేయవచ్చు, లేకపోతే మీ ప్రణాళికలతో చేయొచ్చు. ఇవన్నీ చేసినప్పుడు మీరు నాయకులు అవుతారు. అలాగే నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాల గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. దానికన్నా ముందు ఒక కథ చెప్తాను మీకు. ఒక ఊర్లో ఒక రాజు, అనగనగా ఒక రాజు. ఆ రాజుకి పెద్ద మహారాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం అంతా సుసంపన్నంగా ఉంటుంది. ఎంతో అద్భుతమైనటువంటి రాజ్యంలో, కాకపోతే రాజుకి కొడుకు ఉండదు అనమాట. ఆ రాజు ఏం చేస్తాడు, ఒక నోటిఫికేషన్ ఇస్తాడు, ఎవరైనా ఈ రాజ్యాన్ని నెక్స్ట్ మీరు రాజుగా కావాలి అంటే నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూకి రావాలి అంటారు. ఈ మెసేజ్ ప్రతి పల్లెటూర్లకి వెళుతుంది. వెళ్ళినప్పుడు ఒక పల్లెటూరులో ఒక చిన్న అబ్బాయి ఏం చేస్తాడంటే, అరే నేను కూడా ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ట్రై చేస్తాడు. ట్రై చేసినప్పుడు అతనికి సరైన దుస్తులు ఉండవు. ఆ దుస్తుల కోసం కష్టపడి వేల కిలోమీటర్లో నడిచి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎలాగోలా కష్టపడి ఒక మంచి దుస్తులు వేసుకుని ఆ దుస్తులతో మెల్లగా ప్రయాణం అవుతాడు. దారిలో అతనికి అనుకోని ఒక సందర్భం ఏర్పడుతుంది. ఒక ముసలి అతను బట్టలు సరిగ్గా లేకోకుండా చినిగిపోయిన బట్టలతో, చలికాలం చాలా చలిగా ఉంటుంది, బీదవాడు అనమాట, జస్ట్ భిక్షం అడుగుతూ కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఈ అబ్బాయికి కంపాషన్ అంటే కరుణ వచ్చేసి ఏం చేస్తాడు, అతని దగ్గర ఉండే బట్టలన్నీ వేసేసి అతని దగ్గర తిండి తెచ్చుకుని ఉంటాడు. 1000 కిలోమీటర్లు నడిచి వచ్చి ఉంటాడు కదా, అప్పుడు కొంత ఆహారం కూడా తెచ్చుకుంటాడు. ఆహారం పెడతాడు. పెట్టినప్పుడు ఆ మనిషి చాలా సంతోషపడతాడు. ఆ భిక్షకుడు సంతోషపడినప్పుడు, సరే బట్టలు పోయినాయి, తర్వాత తన దగ్గర ఉన్న తిండి పోయింది, కానీ ఇప్పుడు రాజు దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సరే ధైర్యం చేస్తాడు. సరే ఉన్న బట్టల్ని, పాత బట్టల్ని వేసుకుని వెళ్ళి చూద్దాము అసలు ఏం జరుగుతుందో అని చెప్పారు. వెళ్ళంగానే మంచి మర్యాదలు జరుగుతాయి. వెళ్ళంగానే అక్కడికి ఫస్ట్ గేట్ కీపర్ ఉంటాడు కదా, అతను ఎక్కడ హాలు
ఇంటర్వ్యూ హాల్ ఎక్కడ అని చెప్పేసి చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇంటర్వ్యూ హాల్కి పాపం బిక్కుబిక్కుమనుకుంటూ తనకి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి మీరు. పాత బట్టలు వేసుకుని ఎవడో పిచ్చోడ్ లాగా వెళ్ళాడు, వెళ్ళి కూర్చున్నాడు, ఏం చేస్తారో అని చెప్పేసి. తర్వాత సడన్ గా ఏమవుతుంది, ఒక మనిషి వస్తాడు, రాజు డ్రెస్లో వస్తాడు. వచ్చినప్పుడు ఆ ముఖం చూడంగానే ఈ చిన్న అబ్బాయికి ఫుల్ డౌట్ అనమాట. ఏమైపోయింది, నేను భిక్షం పెట్టింది, నేను నా బట్టలు ఇచ్చింది ఈ రాజుకి. అప్పుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ రాజు అంటాడు, నువ్వు నిజమైన లీడర్, బికాస్ నీకు ఒక కంపాషన్ తెలుసు, ఒక మనుషులు ఎలా ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఎలా సహాయపడాలి అనేది తెలుసు, దానికోసం నీకు ఈ రాజ్యాన్ని అప్పచెబుతాను అని చెప్తాడు. అలాగే ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు మీకు కూడా. మీరు కూడా రారాజులు అవ్వచ్చు, కాకపోతే మీరు ప్రిపేర్డ్ అయ్యి ఉండాలి. చూడండి, అక్కడ నుంచి ఆ పల్లెటూరు నుంచి ఇక్కడ దాకా వాక్ చేసి వచ్చినందుకు తను ఆ దుస్తులు కోసం ప్రయత్నించి దుస్తుల్ని తొడుక్కుని వచ్చినందుకు కదా, అందుకే కదా అతనికి రాజరికం దొరికింది. అలాగే మీ అందరికి కూడా రాజరికం ఉంటుంది. నేను ఇప్పుడు నా పీపీటీని షేర్ చేయబోతున్నాను. ఇఫ్ పాసిబుల్ కొద్దిగా వాయిస్ పెరుగుతుందాం చూడండి సార్. పంచాలండి వాయిస్. ఇప్పుడు ఓకేనా అండి? కంటిన్యూ. లీడర్షిప్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. లీడర్షిప్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ నోయింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని తెలుసుకోవటమే ఒక లీడర్షిప్. అలాగే హ్యావింగ్ ఎ విజన్ దట్ ఈస్ వెల్ కమ్యూనికేటెడ్. ఎప్పుడైతే లీడర్షిప్ ఒక్కసారి మీరు అవేర్ అవుతారో మీ విజన్ గురించి, దాన్ని కమ్యూనికేట్ చేయాలి. ఎవరితో కమ్యూనికేట్ చేయాలి? మీ అనుచరులతో కమ్యూనికేట్ చేయాలి. అలాగే బిల్డింగ్ ట్రస్ట్ అమాంగ్ కొలీగ్స్. ఎవరైతే మీతో ఉండే సహచరులు ఉంటారో వాళ్ళందరితో దాన్ని మీరు కమ్యూనికేట్ చేయాలి. చేసి టేకింగ్ ఎన్ ఎఫెక్టివ్ యాక్షన్. ఎప్పుడైతే ఒక మంచి ఎఫెక్టివ్ యాక్షన్ చేస్తారో అప్పుడు మీలో ఉండేటటువంటి లీడర్షిప్ పొటెన్షియల్ బయటకు వస్తుంది. అది మీరు టీచరే అయ్యి ఉండొచ్చు. టీచర్ అయినప్పుడు మీ విద్యార్థుల్లో మీరు దాన్ని ప్రభావం చూపించవచ్చు. అలాగే మీరు ఒక రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ లో మీరు వెళ్ళే కస్టమర్స్ దగ్గర మీరు చూపించవచ్చు. అలాగే మీ చుట్టూ ఉన్న టీమును మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నెన్నో విధాలుగా. ఇక స్టూడెంట్ అయితేనైతే ఇక ఎనార్మస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ లీడర్షిప్ అనేది ఒక చిన్న అంశం. ఆ చిన్న అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వక్తగా ఒకసారి మనం ప్రసంగించడం నేర్చుకున్నాక లీడర్షిప్ మనకి కంపల్సరీ సబ్జెక్ట్ అవుతుంది. అందుకని మీరు ఈ డెఫినేషన్ ని జ్ఞాపకం పెట్టుకొని, లీడర్షిప్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ నోయింగ్ యువర్ సెల్ఫ్, హ్యావింగ్ ఎ విజన్ దట్ ఈస్ అ వెల్ కమ్యూనికేటెడ్, building a trust among colleagues and taking effective action to realize your own leadership potential. మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి. ఇక్కడ వేరే వాళ్ళని గుర్తించడం కన్నా మీలో ఉండేటటువంటి పొటెన్షియల్ మీరు గుర్తించుకోగలిగిన రోజు, మిమ్మల్ని మీరు జయించిన రోజు, ఈ ప్రపంచాన్ని జయించడం చాలా ఈజీ. అలాగే చాలా మందికి లీడర్ మేనేజర్ కి డిఫరెన్స్ ఉంది. అంటే లీడర్ ని మేనేజర్ ని ఒకే రకంగా పోలుస్తూ ఉంటారు. అది ఏంటంటే లీడర్ ఎప్పుడు
ఏం చేస్తాడు, నేను కూడా ఉన్నాను రండి మీతో పాటు అని చెప్పేసి లీడర్ నడిపిస్తాడు. అలాగే మేనేజర్ ఏమంటాడు, చెయ్యండి మీరు, నేను వెనకమాల ఉంటాను అంటాడు. కాకపోతే లీడర్ ముందు ఉంటాను అని చెప్తాడు. అలాగే నాయకత్వం. ఇప్పుడు మహాత్మా గాంధీ అహింసతో బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పరుగులు తెప్పించారు. ఆయన అహింస అనే ఒక పదంతో ఎంతో మంది ప్రజల్ని ప్రేరేపించారు, అలాగే స్ఫూర్తి నింపారు. అలాగే మదర్ తెరెసా, ఆవిడ సహాయం చేసే చాట ఎక్కడికక్కడ ఆవిడ ఎన్నో సహాయాలు చేస్తూ ఏమంది, ఆవిడ సహాయం చేయడానికి ఉండవలసింది డబ్బు కాదు, మంచి మనసు అని చెప్పింది. అలాగే మార్టిన్ లూథర్ కింగ్ గాంధీజీ సిద్ధాంతాన్ని పట్టి ఆయన ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అన్నాడు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్, ఒకరోజు కాకపోతే ఒకరోజు ఈ అమెరికాని ఒక నల్ల జాతి వాడు పాలిస్తాడు అని చెప్పేసి ఆయన ఎప్పుడో నమ్మాడు. ఆ నమ్మకం బరాక్ ఒబామాతో ముగిసింది. అలాగే నెల్సన్ మండేలా ఏమనేవారో తెలుసా? నెల్సన్ మండేలా ఒక విద్య అనేది ఒక పెద్ద ఆయుధం, ఆ విద్యతో ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు అని చెప్పేసి ఆయన నమ్మారు. అలాగే 27 సంవత్సరాలు ఉన్న సమయంలో జైలుకు వెళ్ళి 27 సంవత్సరాలు జైలులో గడిపి మళ్ళీ తర్వాత వాపసు వచ్చి కూడా అదే నినాదంతో ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే మనకు తెలుసు స్వామీజీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన గురించి మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. అలాగే ఇప్పుడు ఉన్న వ్యక్తి చూడండి, ఊరికొక ట్రైనరు, ఇంటికొక వక్త అని చెప్పేసి నినాదంతో బయటికి వచ్చి మనందరినీ ఈ వేదికల మీద పెట్టాడు. ఆయన ఒక మహానుభావుడు. ఎందుకంటే ఒక విజన్ అనేది వీళ్ళందరికీ ఉంది, ఆ విజన్ ని రియాలిటీ చేసి చూపించారు. అందుకనే వీళ్ళు నాయకులయ్యారు. మందలో ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు అని మన స్వామీజీ చెప్పారు. అలాగే ఇప్పుడు లీడర్ లీడ్ థైసెల్ఫ్ అంటే ఏమిటి? మిమ్మల్ని మీరు లీడ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు లీడ్ చేసుకోవటం అంటే మీలో ఉండేటటువంటి పొటెన్షియల్ ని బయటికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి అనే దీని మీదే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. లాయల్టీ. లీడర్షిప్ అనే ఒక యాక్రోనిమ్ తీసుకుంటే ఫస్ట్ వర్డ్ ఎల్, లాయల్టీ, విధేయత, విశ్వాసం. ఎలా ఉండాలి? ట్రూ మీనింగ్ ఆఫ్ లాయల్టీ ఇస్ ఆల్వేస్ యూ హ్యావ్ టు అందరినీ ఒక రకమైనటువంటి ప్రభావితం చేసే ఒక లాయల్టీ ఉండాలి. అందరిలో నమ్మకాన్ని కుదర్చాలి, అందరిలో ఒక విశ్వాసాన్ని లేపాలి. అలాగే మీరు ఒక రోల్ మోడల్ గా ఉండాలి. అప్పుడు లాయల్ గా ఉండగలుగుతారు. మీరు చేసేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి అయితే అవి రెండు ఒకటి కానప్పుడు మీరు లాయల్టీ మిస్ అవుతారు. అలాగే లీడర్షిప్ లో ఎల్ మిస్ అయినప్పుడు మీరు లీడర్ అయిపోతారు, లీడర్ కాలేరు. అలాగే ఎంగేజ్, ఒడంబడిక చేయటం. ఒక లీడర్ గా ఉన్నప్పుడు నీ ఒక్క టీముని కంప్లీట్ గా వాళ్ళు నీ ఇన్స్ట్రక్షన్స్ తో ముందుకు వెళ్ళాలి. నువ్వు చెప్పే ప్రతి మాటకి వాళ్ళు గౌరవం ఇవ్వాలి. అప్పుడే ఒడంబడిక ఇదవుతుంది, సంధి కుదురుతుంది. అలాగే వాళ్ళని ముందుకు మీరు నడిపించగలరు. మీలోగిన ఎంగేజ్ చేసే శక్తి లేనప్పుడు మీరు ఆలోచించాలి మీ ఎంగేజ్ ఎలా చేయాలి అని చెప్పేసి. ఎలా అయితే లాయల్టీలో మీరు ఎలా ఉండాలో అలాగే ఇక్కడ ఎంగేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరో ఉన్నారులే మనం ఎంగేజ్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే కుదరదు. మీరు ఎంగేజ్ చేసినప్పుడే మీరు సరైన విషయాన్ని చెప్పి ఆ విషయం ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఏమి కావాలి అనే దానిని కరెక్ట్ గా చెప్పగలిగిన రోజు మీ మొత్తం టీము మీకోసం పనిచేస్తుంది. అప్పుడు మీరు లీడర్ గా ఉండగలరు. అప్రోచబుల్, అందుబాటులో ఉండే లీడర్ కావాలి. ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీరు స్కూల్లో టీచర్ గా ఉన్నప్పుడు మీ విద్యార్థికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు అప్రోచబుల్ ఒక యాటిట్యూడ్ ఉండాలి మీరు. అంటే వారు వచ్చి క్వశ్చన్ అడిగినా మీరు చెప్పాలి. అలాగే మీరు ఏదైనా ఒక విద్యార్థిగా తోటి విద్యార్థులతో ఎలా మలగాలి, ఎలా సహాయం చేయాలి, వాళ్ళని ఎలా ఒక ప్రేరణలోకి తీసుకురావాలి, ఒక మోటివేట్ చేయాలి, అలాగే వాళ్ళకి ఒక స్ఫూర్తిని నింపాలి. ఇవన్నీ ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం అన్నమాట.
అలాగే డిసిప్లిన్, క్రమశిక్షణ. ఒక లీడర్గా మీరు ఎదగాలి అన్నప్పుడు మీకు క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేనప్పుడు మీరు క్రమశిక్షణ మీరే ఒక రకంగా మీరు మిస్ అయినప్పుడు ఇంకా వేరే వాళ్ళకి మీరేం చెప్పగలరు? ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఒక సీనియర్ మేనేజర్గా నేను ఆఫీస్కి నా టైం 7:30, నేనే 7:30కి వెళ్ళలేదనుకోండి, నేను వెళ్ళేది రోజు 8 గంటలకు వెళ్ళి నా తోటి ఉద్యోగుల్ని నేను ఎలా 7:30కి మీరు రమ్మని చెప్పగలను? అలాగే ప్రతి ఒక్క అంశంలోనూ మీరు ఏదైనా ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు ఆ యాక్షన్ కి రిఫ్లెక్షన్ ఉంటుంది. ఆ రిఫ్లెక్షనే మీరు. ఆ రిఫ్లెక్షన్ ని ఎలా మీ తోటి వారితో పంచగలుగుతారు అనేది మీకు మంచి అలవాట్లు ఉండాలి. ఆ అలవాట్లు వేరే వాళ్ళు చూసి నేర్చుకోవాలి. అందుకని మీరు చాలా ఇంపార్టెంట్ డిసిప్లైన్. డిసిప్లైన్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకంప్లిష్మెంట్. మీకు ఎన్నో గోల్స్ ఉండొచ్చు, ఆ గోల్స్ అన్నిటికీ డిసిప్లైన్ అనే ఒక చిన్న బ్రిడ్జ్ ని మీరు ఏర్పరచుకోగలిగితే మీలో ఒక క్రమశిక్షణని ఒక పద్ధతిగా మీరు నేర్చుకుంటూ వెళితే ఆటోమేటిక్ గా మీరు ఎన్నో గోల్స్ ని మీరు అందుకోగలరు. అలాగే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఒక్కొక్కసారి ప్రాబ్లం ఎలా వస్తుందంటే ఇది నాది ప్రాబ్లం కాదు, ఇది నీ ప్రాబ్లము అంటాం. అది కాదు. ఒక టీచర్ గా మీరు ఉన్నప్పుడు ఆ విద్యార్థులందరూ మీద మీ బాధ్యత ఉంటుంది. ఆ విద్యార్థులు ఎవరు సరిగ్గా నేర్చుకోకపోయినా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అయితే దానికి ఎలా పని చేయాలి అనేదే ఇక్కడ. అలాగే ఒక విద్యార్థిగా మీరు ఉన్నప్పుడు ఆ విద్యార్థుల్లో ఏదైనా విషయాలు వచ్చినప్పుడు, ఏదైనా మీరు ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని రెస్పాన్సిబిలిటీగా మీరు వర్తించాలి. అప్పుడు మీరు లీడర్ గా ఎదగలుగుతారు. నేను అని చెప్పాలి. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పినప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడూ చెప్తుండేవారు. ఆయన ఒక సమయంలో మన దీనికి అంతరిక్షం ఒకసారి ఆకాశంలోకి వెళ్లే ముందు ఆయన ఏం చేస్తారంటే, ఆయన బాస్ ఆయన ఫస్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయినప్పుడు ధవన్ అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే నేనున్నాను అని చెప్పేసి ఆయన వెళ్ళి రెస్పాన్స్ చేస్తాడు. ఏంటి? ఎవరికి? మీడియాకి. అప్పుడు అదే నెక్స్ట్ 1 year తర్వాత అక్కడ అది సక్సెస్ అవుతుంది, సాటిలైట్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయినప్పుడు ఏపీజే అబ్దుల్ కలాంని పంపించి నువ్వు రెస్పాండ్ చెయ్యి అని చెప్తాడు. అంటే రెస్పాన్సిబిలిటీకి వచ్చినప్పుడు మీరు లీడర్ గా ఉన్నప్పుడు ఫెయిల్యూర్ ని మీరు తీసుకోవాలి. ఎప్పుడు ఓటమి కాదు, ఓటమి ఒక పాఠం. ఆ పాఠాన్ని నేర్చుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే మీరు లీడర్లుగా ఎదగగలుగుతారు. అలాగే ఎంపతి, సహానుభూతి. అంటే మీరు మీ తోటి వారితో కానీ మీ ఒక టీంలో ఉన్న మెంబర్స్ తో కానీ సహానుభూతిని చూపించాలి. సహానుభూతి అంటే ఏమిటి? మీరు వాళ్ళ ప్లేస్ లో ఉండి ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా వాళ్ళని ఓదార్చి వాళ్ళని ట్రాక్ లో తీసుకురావాలి. ఇవన్నిటిని మీరు పాటించాలి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీరు లీడర్ గా ఎదగలుగుతారు. అలాగే ఇప్పుడు లీడర్ అయిపోయింది. సపోర్ట్, షిప్. ఇప్పుడు సపోర్ట్ వచ్చేసి మద్దతు. మీ తోటి వారికి ఎప్పుడూ మద్దతుగా ఉండాలి మీరు. అప్పుడే మాత్రమే లీడర్ గా ఎదగలుగుతారు. లీడర్ గా ఎదగాలి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ వెనకబడుతున్నారు, వాళ్ళకి ఎక్కడ మీ సహాయం కావాలి, ఈ సహాయ సహకారాలను అందిస్తూ వాళ్ళని పైకి లాగిన రోజే మీరు నిజమైన లీడర్. అలాగే హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఎప్పుడు నిజాయితీగా ఉండండి. నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకరోజు ఒక అబద్ధం చెప్పొచ్చు. ఆ అబద్ధంతో మీ జట్టులో ఉన్న వాళ్ళకి మీ మీద దురభిప్రాయం ఏర్పడవచ్చు, మీ మీద అగౌరవం ఏర్పడవచ్చు. అందుకని హానెస్టీగా ఉండాలి. అది తప్పైతే తప్పని చెప్పండి. ఏదైనా మీరు చేసిన తప్పు ఉంటే ఎస్ నేను తప్పు చేశాను, ఇక్కడ నేను సరిదిద్దుకోవాలి అని చెప్తే మీ లీడర్షిప్ క్వాలిటీ పెరుగుతుంది, మీరు ఎదుగుతారు. అలాగే ఇన్స్పైర్, ఆసక్తిని ప్రేరేపించటం. ఆసక్తిని ప్రేరేపించటం అంటే ఒక ఆసక్తిని ఎప్పుడూ మీరు ప్రేరేపిస్తూ ఎలా డూ వాట్స్ రైట్. ఎప్పుడైతే లీడర్ గా ఉన్నప్పుడు మీరు చేసేది ప్రతిదీ రైట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. అలాగే ద రైట్ వే, మీరు ఎన్నుకున్న దారి కరెక్ట్ గా రైట్ గా ఉండాలి. అలాగే రైట్ టైంలో మీరు చేయాలి. ఇప్పుడు వాట్స్ రైట్, సపోజ్ మీరు అప్రిసియేషన్ చేయాల్సిన వచ్చిందనుకోండి, మీ తోటి
ఎవరైనా మీ ఎంప్లాయీతోనో లేకపోతే మీ పీర్తోనో లేకపోతే మీకు ఉండేటటువంటి వీళ్ళతో టైం మీరు డూ వాట్స్ రైట్. అక్కడ అప్రిషియేట్ చేయాల్సి వస్తే అప్రిషియేట్ చేయండి, అప్రిషియేట్ చేయాల్సిన చాట నలుగురిలో అప్రిషియేట్ చేయండి. అదే మందలించాల్సిన చోట వచ్చేటప్పుడు మీరు సపరేట్ గా ప్రైవేట్ గా తీసుకెళ్ళి మందలించండి. అదే రైట్ వే. అంతే. ఏంటంటే ఆ ఎలా వాళ్ళని మళ్ళీ ట్రాక్ లో తీసుకురావాలి అనేది రైట్ వే. అలాగే రైట్ టైం. ఎప్పుడైతే అది ఏమో అంటారు కదా, మనం ఆదిలోనే మనం ముగించేసేయాలి, అంటే తొలిలోనే మనం తుంపేస్తే అది పెరగదనమాట. అందుకని రైట్ టైంలో దాన్ని మీరు తుంచేసేయాలి. ఇలా మీరు ఇన్స్పైర్ చేస్తూ వెళ్తా అంటే మీకు ఆటోమేటిక్ గా మీ లీడర్షిప్ పెరుగుతుంది. పేషెన్స్, సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ మీరు ఒక లీడర్ గా ఉండాలి, మీరు ఒక మంచి వ్యక్తిగా ఎదగాలి, మంచి వక్తగా ఎదగాలి అన్నప్పుడు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. బ్యాంబో ట్రీ ఉంది కదా, చైనా బ్యాంబో ట్రీ, 5 years ఒకసారి మన సీడ్ వేస్తే 5 years తర్వాత ఆ సీడ్ మొక్కగా వస్తుంది బయటికి. అంత సహనం మనకు కావాలి. ఎందుకంటే ఎన్నో ఛాలెంజెస్ ని, ఎన్నో ప్రాబ్లమ్స్ ని, ఎన్నో ఆబ్స్టకల్స్ ని మనం ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే గుంపులో నానా రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఆ ఒక టీంలో నానా రకాలైనటువంటి విషయాలు, సందర్భాలు కూడా వస్తాయి. వాటినన్నిటినీ మనం హ్యాండిల్ చేయగలగాలి. అప్పుడు మనలో పేషెన్స్ లోపించింది అనుకోండి, ఏమవుతాం? మనం సక్సెస్ కాము. అందుకని పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవన్నిటినీ మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయగలిగితే లీడర్షిప్, లాయల్టీ, ఎంగేజ్, అండ్ ఏ ఇస్ అప్రోచబుల్, డి ఇస్ ద డిసిప్లిన్. యూ కెన్ సంబడి విల్, కొంతమంది చెప్తారు డైరెక్షన్ అని చెప్పేసి, లేకపోతే డెడికేషన్ అని చెప్పేసి, లేకపోతే డెవోషన్ అని చెప్పేసి. ఏది చెప్పినా డిసిప్లిన్ మీరు ఏదైనా చేసుకోవచ్చు, కాకపోతే ఇది ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ వర్తిస్తుంది ఒక లీడర్ కి. అలాగే డి అయినాక మళ్ళీ ఈ వచ్చేసి ఎంపతి అంటే సహానుభూతి. మీరు వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళి మీరు ఆలోచించి మీ వాళ్ళ ప్రాబ్లమ్ని మీరు ప్రాబ్లం అని చెప్పేసి అనుకుని మీరు సాల్వ్ చేసిన రోజు మీ ఒక లీడర్షిప్ ఎదుగుతానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎంపతి అయిపోయిన తర్వాత ఆర్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు రెస్పాన్సిబిలిటీగా మనం ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తామో రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి మనం లీడర్స్ గా ఎదగలేము. అందుకని తర్వాత ఎస్ ఇస్ ద షిప్ లో వచ్చేసి ఎస్ ఇస్ ద సపోర్ట్. మనం ఎప్పుడు సహాయ సహకారాలను అందిస్తూ వారిని పైకి తీసుకుని రావాలి. అలాగే హెచ్ ఇస్ ద హానెస్టీ. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. యూ హ్యావ్ టు బి హానెస్ట్, అదర్వైజ్ నోబడీ విల్ లైక్ యూ. అలాగే ఐ ఇస్ ద ఇన్స్పైర్. ఇన్స్పైర్ విత్ యువర్ యాక్షన్, ఇన్స్పైర్ విత్ యువర్ ఇన్ఫ్లుయెన్స్, then the people will follow you. Alage P is the patience. Patience is the most important. Sahanam undali. Okay andi? Are you with me? వినపడుతుందండి? హలో? Yes sir, clear enough sir. You are okay. Okay. Everything good. See, leadership is ఇది ఒక సమ్మేళనం అన్నమాట. లీడర్షిప్ అనగానే సపోర్ట్ చేసే కెపాసిటీ ఉండాలి, మోటివేట్ చేసే కెపాసిటీ ఉండాలి, ఒక గోల్స్ ని ఫామ్ చేసే కెపాసిటీ ఉండాలి, అలాగే సక్సెస్ ని విజువలైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. కాంట్రిబ్యూషన్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే టీమ్ వర్క్. యాజ్ ఎ టీమ్ ప్లేయర్ గా నువ్వు ఉంటేనే అవుతుంది. అదే సోలో ప్లేయర్ గా మీరు ఉంటే మీకు సక్సెస్ అనేది తక్కువ అవుతుంది, మీరు లీడర్ గా ఎదగలేరు. అందుకని ఇదంతా ఒక కంబైన్డ్ యాక్ట్స్ ని మీరు చేయగలిగితే మీరు నిజమైన లీడర్ అవటానికి అవకాశం ఉంటుంది. అలాగే లీడర్షిప్ లో ఎన్ని స్టైల్స్ ఉన్నాయి అని చూస్తే, లీడర్షిప్ లో ఆటోక్రటిక్ స్టైల్ అంటారు, నిరంకుశత్వపు శైలి. అంటే డూ యాజ్ ఐ సే. కొంతమంది లీడర్స్ చెప్తారు, నేను చెప్పింది విను, నేను చెప్పింది చెయ్యి, అంతేకాని నువ్వు ఇక్కడ ఎక్కువ మాట్లాడొద్దు అంటారు. అలాంటి వాళ్ళు నిరంకుశత్వపు శైలి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మన లాస్ట్ యుఎస్ ప్రెసిడెంట్, హీఈస్ వెరీ ఆరోగెంట్ అండ్ అతను ఏదైనా కానీ చెప్పింది చెయ్యి అనేవాడు. అలాగే హిట్లర్ ఉండేవాడు. మనం ఇప్పుడు ఉండే మన రాజకీయ నాయకుల దగ్గరికి మనం వెళ్ళొద్దు, ఎందుకంటే ఎంత దూరంగా ఉంటామో అంత మంచిది అనమాట. మనం ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు, డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే మన హిట్లర్ గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే అథారిటేటివ్ స్టైల్. అథారిటేటివ్ స్టైల్ అంటే అధికారికమైన శైలి. అంటే ఒక ఫార్మల్ గా
ఒక ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్, అన్ని ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటాయి. అధికారికంగా వాళ్ళు ఏం చెప్తారు, ఇది ఇది ఈ ఈ ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్తారు. దట్స్ ఎ గుడ్ స్టైల్. ద పేస్ సెట్టింగ్ స్టైల్ అంటే వేగపూరితమైనటువంటి, అంటే పేస్ అంటే ఒక స్పీడ్ ని వాళ్ళు నిర్ధారిస్తారు. ఆ నిర్ధారణతో ముందుకు వెళ్ళాలి మనం. డూ యాజ్ ఐ డూ అంటే నేను ఈ స్పీడ్ లో వెళ్ళాను, ఈ స్పీడ్ లో ఈ పని చేయగలిగాను, మీరు కూడా ఈ పని చెయ్యాలి అని చెప్పేసి కొద్దిగా స్ట్రెస్ చేసేసి చెప్తారు. ఇక్కడ డెమోక్రటిక్ స్టైల్, వాట్ డూ యూ థింక్ అంటే ఇక్కడ ప్రజాస్వామ్య శైలి అంటే అందరినీ అడుగుతారన్నమాట, ఏం చేద్దాము అని చెప్పేసి. ఈ అన్ని స్టైల్స్ కూడా మీలో ఏదో ఒక రకంగా ఉంటాయి. వాటిల్ని మీరు విషయాన్ని బట్టి, అక్కడ ఉండే పరిస్థితిని బట్టి మీరు వాటిల్ని అవలంబించుకోవాలి. అవలంబించుకుని మీరు కరెక్ట్ గా ఒక్కొక్కసారి మీకు ఆటోక్రటిక్ స్టైల్ కావాల్సి వస్తుంది, ఆటోక్రటిక్ స్టైల్ యూజ్ చేయండి. అలాగే అథారిటేటివ్ స్టైల్ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయండి. కాకపోతే ప్రతి చాట మీరు ఆటోక్రటిక్ స్టైల్ యూజ్ చేశారు అనుకోండి, మీరు నష్టపోతారు. అలాగే అథారిటేటివ్ స్టైల్స్ కొన్ని చాట్ల మీరు ఉపయోగించకపోయినా నడుస్తుంది. కాకపోతే నిరంకుశత్వ స్టైల్ని మీరు ఎక్కువగా యూజ్ చేసి ఎక్కడ వెరీ అది ఎక్కడంటే ఇక అవసరం, ఇక ఇది కంపల్సరీ అవసరము అన్న చాట మాత్రమే ఆలోచించి మీరు యూజ్ చేయండి. అలాగే డెమోక్రటిక్ స్టైల్ కూడా కొన్ని సందర్భాలలో మీ ఒక నాయకత్వాన్ని కింద తీసుకొస్తుంది. అందుకని ప్రజాస్వామ్య శైలిని కూడా ఒక్కొక్కసారి ఎంత కావాలో అంతే ప్రజాస్వామ్యాన్ని ఇవ్వాలి. అంతేకాని ప్రతిసారి మీరందరూ చెప్పండి, నేను వింటాను, నేను విన్నాక డిసిజన్ మనం తీసుకుందాము అంటే ఆ డిసిజన్ కాదు, అలాగే అది నీరు గారిపోతుంది అనమాట. అలా కూడా కాకుండా మీరు ప్రతి ఒక్క స్టైల్స్ ని మీరు అవలంబించుకుంటూ వెళ్ళాలి. అలాగే కోచింగ్ స్టైల్, ఇది మార్గదర్శక స్టైల్ అంటే ఒక మార్గదర్శకత్వం ఇయ్యటం, తర్వాత ఆ స్టైల్ ని ఫాలో చేయమని చెప్పటం, ఇది కూడా మంచిది అనమాట. అంటే మీరు ట్రైన్ చేస్తారు, మీరు కోచ్ చేస్తారు, మీరు గైడ్ చేస్తారు, మీరు కౌన్సిల్ చేస్తారు. చేసిన తర్వాత మీరు ఈ స్టైల్ ని అవలంబించమని మీరు అడుగుతారు. అలాగే అఫ్లివేటివ్ స్టైల్ అంటే పీపుల్ కంఫర్ట్ అంటే ఇక్కడ అనుబంధాలు ఒక ముఖ్యమైనటువంటిది. అంటే మనుషుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు బాధ పెట్టకూడదు, వాళ్ళకి బంధం ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక స్టైల్. అలాగే ఇక్కడ చూడండి, ఇవన్నిటినీ మీరు ఒక్కదాన్ని ఎక్కడ కావాలి అక్కడ ఉపయోగించుకుంటూ వస్తే మీకు అన్ని ఒక మిశ్రణమైనటువంటి లీడర్షిప్ స్టైల్ మీలో చేసుకోగలిగితే మీరు అందరూ మంచి లీడర్స్ అవ్వగలుగుతారు. అలాగే లాజీ ఫెయిర్ అనేసి ఒక స్టైల్ ఉంది. అదేంటంటే స్విమ్ విత్ ద కరెంట్. అంటే మీరు ఎవరొచ్చి ఇప్పుడు శ్రీధర్ సార్ వచ్చేసి ఇది స్టాప్ చేసేసేయండి అంటే నేను స్టాప్ చేసేసేయాలి, లేదు మీరు ఇవాళ అసైన్మెంట్ చేయొద్దు అంటే చేయొద్దు, లేదు ఇంకొకళ్ళు వచ్చి ఇంకొక మాట చెప్తారు అంటే మీరు కాన్స్టెంట్ గా ఉండరు అనమాట. మీరు ఎవరి గాలి ఎటు వస్తే అటు మీరు స్వింగ్ అవుతూ ఉంటారు. అలాంటిది వెరీ డేంజరస్. ఆటోక్రటిక్ ఎంత డేంజరో ఈ లాజీ ఫెయిర్ కూడా చాలా డేంజర్ అనమాట. అందుకని మీరందరూ ఈ స్టైల్స్ ని మీలో మీరు ఏమనుకుంటా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళి ఏది కావాలి, ఎక్కడ కావాలి, ఎప్పుడు కావాలి అనే దాని మీద మీరు వర్క్ చేసుకోవచ్చు. అలాగే మన గణపతి గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడితే, వినాయక విజయవంతమైన నాయకుడు వినాయకుడు. ఎందుకో తెలుసా? వినాయకుడు చూడగానే మీకు కలిగేటటువంటి అభిప్రాయాలు ఇవి లార్జ్ ఇయర్స్ ఉంటాయి. ఎందుకో తెలుసా? మీరు లిజన్ మోర్ అటెంటివ్లీ, లీవ్ అవుట్ ద నీడ్లెస్ టాక్. అంటే మీరు ఎక్కువగా వినాలి, అలాగే అనవసరమైనటువంటి సంభాషణని వదిలేసేయండి అని చెప్పేసి. అలాగే బిగ్ హెడ్, థింక్ బిగ్ అండ్ యూజ్ ద ఇంటలెక్ట్ టు పొటెన్షియల్. చూడండి, ఇంత పెద్ద తల ఉంది, అతను ఎంత ఇంటలెక్చువల్ అండ్ ఎంత పొటెన్షియల్ ఉంది. యాక్స్, ఇది మన గొడ్డలు ఉంది ఏం చేయటానికి, కట్ ఆఫ్ ఆల్ ద బాండ్స్ ఆఫ్ అటాచ్మెంట్. ఏదన్నా పిచ్చి అటాచ్మెంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లా కట్ చేసి అవతల పారేయండి అని చెప్పేసి. వన్ టాస్క్ అంటే ఏకదంతము అంటాం కదా. రిటైన్ ద గుడ్, త్రో అవే ద బ్యాడ్. అర్థమైనా? ఎంత బాగా చూపించారు చూడండి. అలాగే బ్లెస్సింగ్స్, ఇక్కడ మనం బ్లెస్సింగ్స్ ఫర్ దోస్ ఇన్ ద రైట్ పాత్. అలాగే లార్జ్ బెల్లీ ఎందుకు? డైజెస్ట్ ఆల్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ లైఫ్. ఎస్, మన కష్టాలు వస్తాయి, మనకి చాలా బాధలు వస్తాయి, లేకపోతే సంతోషము వస్తుంది, సుఖము వస్తుంది, అట్లన్నిటినీ డైజెస్ట్ చేయడానికి పెద్ద కడుపు అనమాట. ఓకేనా?
ఫోల్డెడ్ లెగ్. ఎందుకు ఆ ఫోల్డెడ్ లెగ్ ఉందో తెలుసా? వైల్ ఎంజాయింగ్ ద ప్లెజర్స్ వన్ నీడ్స్ టు బి గ్రౌండెడ్. మనం ఎప్పుడు కూర్చొనే ఉండాలి, మనం ఎప్పుడు నేల మీదే ఉండాలి ఎప్పుడైతే మనం మంచి దాన్ని ఎంజాయ్ చేసేటప్పుడు. అలాగే స్మాల్ ఐస్ టు ఫోకస్ అండ్ సీ బియాండ్ వాట్ ఈస్ టు సీ. అంటే తీక్షణంగా మనం చూడాలి, చూసి ప్రతి ఒక్క విషయాన్ని చాలా మంచి దూరదృష్టితోనూ లోతుగా చూడాలి, లోతుగా చూసి మనం డిసిషన్స్ తీసుకోవాలి. అలాగే లోటస్ అవేకనింగ్ ఆఫ్ ద కాన్షియస్నెస్. మనం ఎప్పుడైతే కాన్షియస్నెస్ లేమో దానిని మనం అవేక్ చేయడానికి లోటస్ వస్తుంది. అలాగే ట్రంక్ బీ ఏబుల్ టు హ్యాండిల్ బిగ్ అండ్ స్మాల్ టాస్క్. ట్రంక్ ఏం చెప్తుంది? బీ ఏబుల్ టు హ్యాండిల్ బిగ్ అండ్ స్మాల్ టాస్క్. చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. అలాగే మోడ్కా స్వీట్ యాజ్ రివార్డ్స్ ఆఫ్ హార్డ్ వర్క్. ఓకే, ఎప్పుడైనా ఎవరైనా పని చేశారనుకోండి, స్వీట్ లడ్డూలు ఇయ్యండి. అలాగే మౌస్ రైడ్ డిజైర్ మౌస్ బట్ బి ఇన్ కంట్రోల్. ఆ ఎలుక మన కింద ఉండేటటువంటి టీచర్ అయితే స్టూడెంట్స్, లేకపోతే ఎంప్లాయీ అయితే ఒక మేనేజర్ అయితే కింద ఉండేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉండరు. బట్ మనం కంట్రోల్లో పెట్టడానికి చూపించటమే ఈ మౌస్ ఒక ఉద్దేశం అనమాట. Now let us tell me what's your story tomorrow. What are you going to do? How you can implement all these things and how you can become a leader. That's what I want to hear from you. మీరందరూ ఎలా లీడర్ అవ్వగలుగుతారు అని చెప్పేసి ఇప్పుడు నాకు చెప్పాలి. అలాగే నెక్స్ట్, ఇప్పుడు లీడర్లు మీరు లీడర్లు అయిపోయారు. లీడర్లు అయిన తర్వాత మీరు లీడర్ గా ఎలా కొనసాగాలి అనుకున్నప్పుడు క్రియేట్ ఎ విజన్. ఒక విజన్ ని క్రియేట్ చేయాలి. ఆ విజన్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఏం అవ్వాలి అనుకున్నారో ఆ విజన్ క్రియేట్ చేసుకోండి. దానికోసం ఏమి కావాలి, రీసోర్సెస్ అన్నిటిని చూడండి, ప్లాన్ చేయండి, కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసుకోండి. తర్వాత టీమ్ బిల్డింగ్. సపోజ్ మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, ఒక ప్రాజెక్ట్ అంతా డిజైన్ అయిపోయింది, దాన్ని ఆ విజన్ చేసేసి మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ని ఇంత బాగా చేసేసి, దీన్ని ఎంత బాగా ప్లాట్ చేసేసి, లేకపోతే ఇంత విధిగా బిల్డింగ్స్ కట్టేసేసి ఇలా నేను అమ్ముతాను, ఇంతకి వస్తుంది, నాకు ఇంత లాభం వస్తుంది అని చెప్పేసి విజువలైజ్ చేసేస్తారు. అప్పుడు అది విజన్ మీది. తర్వాత బిల్డ్ టీమ్స్. ఏం కావాలి మీకు? టీమ్స్ కావాలి. అంటే మీ మెంబర్స్ ఉంటారు, మీ కింద ఉండి పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎలా బిల్డ్ చేయాలి, వాళ్ళని ఎలా గ్రూమ్ చేయాలి, ఎలా బిల్డప్, వాళ్ళకి కరెక్ట్ అయిన పార్ట్ లో వాళ్ళని మనం పెట్టాలి. అలొకేట్ టాస్క్. డెలిగేషన్. ఇక్కడ డెలిగేషన్ చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే ప్రతి పని మీరు చేయకూడదు, ప్రతిదాన్ని మీరు చేపించాలి. అలాగే మీరు వాళ్ళకి ఎలా చెయ్యాలి అని చూపించాలి. మీకు నాలెడ్జ్ ఉండాలి, కాకపోతే మీరు ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ కాకూడదు. అలాగే డెవలప్ పీపుల్. ఎప్పుడు ఇవాళ గంపా నాగేశ్వరరావు వీళ్ళందరినీ మనల్ని ఎందుకు డెవలప్ చేస్తున్నాడు? అతనికి ఒక విజన్ ఉంది. ఏమని? మంచి విద్యను అందరికీ ఇవ్వాలి అని చెప్పేసి. ఆ విజన్ తో ఏదో ఒక రకమైనటువంటి ఒక వ్యవస్థని ఆయన తీసుకొచ్చి అందరినీ డెవలప్ చేస్తున్నాడు. అలా మీరు కూడా మీ ఒక విజన్ లో మీకుండేటటువంటి మనుషుల్ని మీరు డెవలప్ చేయాలి. డెవలప్ చేసినప్పుడు వాళ్ళు మీకు మంచి ఫాలోవర్స్ గాను మీతో పాటు నడుస్తారనమాట. మోటివేట్ ఫాలోవర్స్. ఆల్వేస్ మోటివేట్ ఫాలోవర్స్ ని ఎప్పటికప్పుడు అప్రిషియేట్ చేసుకుంటూ, వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ ని మనం కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళతో మనం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా ఒక లీడర్షిప్ ప్రోగ్రామ్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఐ కెన్ అటెంప్ట్. Yes, sir. Thank you, sir. Thank you very much. లీడర్షిప్స్ లో ఉన్నటువంటి రకాలు కానీ టైప్స్ ఆఫ్ లీడర్షిప్స్. నెక్స్ట్ లీడర్షిప్లు చేసేటప్పుడు గణపతిని మనం ఏ విధంగా పోల్చుకోవాలి, గణపతిని మనం ఏ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ పార్టిసిపెంట్, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక షేర్ విత్ ఉమామహేశ్వర గారు. హ్యాండ్ రైజింగ్ అని. ఒకరు ఎవరో వినపడలేదు అన్నారండి. నేను ఎక్కువ చూడలేకపోయాను ప్రెజెంటేషన్ చేసేటప్పుడు. నవీన్ రెడ్డి గారు. సార్ మాట్లాడండి. చెప్పండి. కొద్దిగా స్టార్టింగ్ లో విధేయత గురించి కొద్దిగా అర్థం కాలేదు సార్.
విధేయత వచ్చేసి లాయల్టీ అండి. సపోజ్ మీరు లాయల్ గా ఉండాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి లాయల్ గా ఉండాలి. మీరు లాయల్ గా ఉన్నప్పుడు మీ విధేయతను, మీ వినయాన్ని చూపించినప్పుడు మీరు లీడర్ గా వెదగటానికి అవకాశం ఉంటుంది. అంటే లాయల్టీ అంటే న్యాయాత్మకంగా అన్ని నిజాయితీగా ఉండాలి, ప్రతిదీ లాయల్టీగానే ఉండాలి. ఓకే, అంటే ఓపెన్ గా ఉండాలి ఏదైనా. దట్ హాస్ కమ్ ఇన్ అదర్ పార్ట్స్ కదండి. నిజాయితీగా ఉండాలని చెప్పేసి కూడా మనం చెప్పాం కదా. ఓకే, ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని చెప్పాం కదా. నిజాయితీ కూడా చాలా ఇంపార్టెంట్. లీడర్ అనే అతను ఎప్పుడు చాలా ఓపెన్ గా ప్రతిదీ, ఈవెన్ ఫెయిల్యూర్ ని కూడా అక్సెప్ట్ చేసుకుని, ఫెయిల్యూర్ ని ఎట్లా మనం ఏమయ్యింది అని చెప్పేసి ప్రతి ఒక్క తన కింద ఉన్న వాళ్ళకి లేకపోతే తన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పగలిగిన రోజు మాత్రమే అతను మంచి లీడర్ గా ఎదగగలుగుతాడు. అతను ఏదైనా హైడ్ చేస్తే అప్పుడు డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చేసి ఆటోమేటిక్ గా ఫాలోవర్స్ తగ్గిపోతారు. ఎస్ సార్, థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ సార్. సురభి నాగరాజ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. మీ వీడియో ఆన్ చేస్తుంటే బాగుంటుంది మాస్టర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాగరాజ్ గారు. సార్ ఈ లీడర్షిప్ స్కిల్స్ లో చాలా బాగా చెప్పారు. నేను కూడా రియల్ ఎస్టేట్ యాక్చువల్ గా. నాకు చిన్న ఈ రెండోసారి కంటెంట్ లో వచ్చేసి మీరు ఈ సపోర్ట్, హానెస్టీ, ఇన్స్పైర్ అన్నారు కదా. అంటే దీనికి ఏమైనా ఫార్ములా ఉందా లేకుంటే? లేదు, జస్ట్ అక్రోనిమ్ చేసామండి అంతే. అక్రోనిమ్ లో మనం వాడుకున్నాం. అలా సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, తర్వాత ఇన్స్పైర్ చేస్తే ఎలా ఉంటుంది. ఇది ఈవెన్ ఇనిషియేటివ్ కూడా వస్తుంది, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కూడా వస్తుంది, ఏదైనా వస్తుంది. కాకపోతే నేను అక్కడ వాడుకుంది ఇన్స్పైర్ చేయమని చెప్పి. జస్ట్ పాయింట్స్ అంతే. అంటే లీడర్షిప్ కి ఇది ఒక కనెక్టివిటీ, సపోర్ట్, కనెక్టివిటీ అంతే. దిస్ నాట్ ఎ బిగ్ ఫిలాసఫీ, ఏదో ఎక్కడో బుక్ లో రాసింది కాదు. ఇది మనం అంతటా మనం ఒక ఇన్స్పైర్ చేస్తే ఏమవుతుందంటే, మీరు ఒక టీంని ఇన్స్పైర్ చేయలేకపోతే మీరు లీడర్ గా ఎదగటానికి కొద్దిగా తక్కువ ఇది అవుతుంది అనమాట. ఇన్స్పైర్ చేయాలి వాళ్ళు. ఇన్స్పైర్ అంటే మీ మాటలతో చేయొచ్చు, కొన్నిసార్లు మీ యాక్షన్స్ తో చేయొచ్చు, మీరు ఉండే డిసిప్లిన్ తో చేయొచ్చు, లేదు సమ్ టైమ్స్ మీరు అప్రిషియేషన్ తో చేయొచ్చు. ఇలా ఎన్నో విధాలు ఉంటాయండి. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు మనకు లీడర్షిప్ స్టైల్స్ మీరు 5 kinds ఆఫ్ లీడర్షిప్స్ చెప్పారు కదా సార్, 6, 7. సో ఇది కూడా ఒక సైంటిఫిక్ క్యాల్కులేషన్ లో ఉన్నటువంటి ఫార్మేటా, లేకుంటే ఎక్స్పర్ట్స్ అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ ఎక్స్పీరియన్స్ తో ఇచ్చినటువంటి, అనలిటికల్ గా ఇచ్చినటువంటి ఇది వర్డ్ అంటారా? లేదు, ఇది కంప్లీట్ సైంటిఫిక్ గా ఇట్ ఈస్ ఎ ప్రూవన్ లీడర్షిప్ స్టైల్స్ అండి ఇవి. అలాగే ఇప్పుడు వర్క్ ఎన్విరాన్మెంట్ కి వస్తే డిస్క్ అంటారనమాట. డిస్క్ అంటే డి అంటే డామినెంట్, అదే నిరంకుశత్వం లాగా, ఏంటి నేను చెప్పిందే చెయ్యి అని చెప్పేసి. ఎస్ అంటే సపోర్టివ్. సపోజ్ మనం వర్క్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు డిస్క్ ని యూజ్ చేస్తాం యాక్చువల్లీ, ఎందుకంటే అది చిన్నది బట్టి ఎలా ఉంటారు అని చెప్పేసి. డామినెంట్, సపోర్టివ్, అట్లాగే ఇనిషియేటివ్. కొంతమంది మనం చెప్పుకోకుండా పని మొదలు పెడతారు, అవునా కదా. కొంతమంది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు, అలాంటి వాళ్ళని ఇనిషియేటివ్ అంటారు. సి వచ్చి కంట్రోలర్స్, అంటే వాళ్ళు అనలైజ్ చేస్తుంటారు, ఇక్కడ మనం ఈ పని చేస్తే ఏమేమి లాభాలు వస్తాయి, ఏమేమి వస్తాయి అని చెప్పేసి. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. బట్ ఇది ఆటోక్రటిక్, అథారిటేటివ్, తర్వాత పార్టిసిపేటివ్, ఇవన్నీ సైంటిఫిక్ వేలో వచ్చిన లీడర్షిప్ స్టైల్స్ అండి. ఇది పెద్ద బుక్లే ఉన్నాయి వీటి మీద. ఓకే సార్, ఇదేనా బుక్ సార్ ఇది? దీంట్లో ఒక ఏమైనా బుక్ చాలా ఉన్నాయండి, నేను తర్వాత మీకు చెప్తాను. జాన్ మ్యాక్స్వెల్ లీడర్షిప్ మీద ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా మంది రాశారు దీని మీద. సార్ మీది ఏమన్నా కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా? నా కాంటాక్ట్ నెంబర్ నేను పెడతాను, వీళ్ళందరికీ తెలుసు. నేను ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఆల్ ఆఫ్ దమ్. నేను ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఎనీ అదర్స్ participants, dear participants? ఓకే, సుశీలం గారు ఏమైనా మాట్లాడతారా? నమస్కారం సార్. లీడర్షిప్ గురించి సార్, హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ అండి. ఓకే, లీడర్షిప్ గురించి ఒక లీడరే చెప్పారు కాబట్టి, ఒక ఏదైనా అనుభవపూర్వకంగా చెప్పినప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది, దాని యొక్క ప్రభావం అనేటువంటిది బాగా ఉంటుంది. మనకు గీతాలో చెప్పినట్టుగా
యద్యతాచరతే శ్రేష్ఠ తత్త దేవతరో జనాః అనేటువంటి శ్లోకంలో ఎవరైతే ఉత్తములు వాళ్ళు శ్రేష్ఠులైన వాళ్ళు వేటిని ఆచరిస్తారో మిగతా జనం అంతా కూడా దాన్ని ఆచరిస్తారనే విధంగా, అందుకే ఒక నాయకుడు అనేవాడు మీరు చెప్పినటువంటి దాంట్లో ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మనం చేస్తూనే ఉండాలనేటువంటిది ఒకటి. ప్రతి సందర్భంలో కూడా అది ప్రతిదానికి కూడా వర్తించే విధంగా చక్కటి విషయాలు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనం ఈ క్లాస్ లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో క్లాస్ జరగడం అనేది చాలా ఎప్పుడు ప్రతిసారి అనుకుంటాం. మీరందరూ అక్కడి నుంచి ఇక్కడ నుంచి మనం ఇంటర్నేషనల్ లెవెల్లో క్లాస్ నడపడం, మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రేట్ లీడర్ యాజ్ ఎ లీడర్. థ్యాంక్ యూ వెరీ మచ్. రవిప్రసాద్ గారు సార్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, ఉమామేశ్వర గారు. గుడ్ ఈవినింగ్ అండి మాస్టర్. చాలా అద్భుతంగా చెప్పారండి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి కానీ, లీడర్షిప్ గురించి కానీ. ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్ లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విషయాలని తెలుసుకోవాలి. అయితే చిన్న డౌట్ అండి, మీరు చెప్పిందంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా మేము ఫాలో అవుతున్నాం. కానీ ఒక లీడర్ అనే వ్యక్తి తను తిన్నా తినకపోయినా కింద వాళ్ళని చాలా బాగా చూసుకుంటాడు. ఎందుకంటే ఒక మంచి లీడర్ అనే వ్యక్తి బాగా చూసుకున్నా కూడా కొంతమంది మనకి వెన్నుపోటుదారులు కూడా తయారవుతారు కింద నుంచి. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? మనం రియాక్ట్ కాకూడదండి. కాకూడదు. యాజ్ ఎ లీడర్ గా మీరు ఏం చేయాలంటే, మీరు చేసింది 100% కరెక్ట్ అని మీరు అనుకున్నప్పుడు, అలాంటివి ఆటుపోట్లు వచ్చినప్పుడు మీరు రియాక్ట్ కాకూడదు, రియాక్ట్ కావద్దు. మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ ప్రశాంతతని కోల్పోవటానికే వాళ్ళు ఏదో ఒక డిస్టర్బెన్స్ మొదలు పెడతారు. ఆ డిస్టర్బెన్స్ లో మీరు వెళ్ళొద్దు. యాజ్ లాంగ్ యాజ్ మీరు అలౌ చేయకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు అలౌ చేసి వాళ్ళు చేసే పనికి మీరు ఒక రియాక్షన్ ఇచ్చారు అనుకోండి, అతనికి సక్సెస్ అవుతాడు. మీరు దీంట్లో పడిపోతారు, అనవసరంగా పడిపోతారు. ఈవెన్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్లాంటి. ఆ వీటిలో మేము చేసేది ఏంటంటే ప్రశాంతంగా, నేను జస్ట్ మనం అవసరం లేదు మనకి, ఎందుకంటే మనం తప్పు చేయలేదు కదా. యాజ్ లాంగ్ యాజ్ మనం ఎండ్ ఆఫ్ ద డే మనల్ని మనం సంతృప్తి పరుచుకుని మనం చేసింది తప్పు కాదు అని అనుకున్నంత వరకు మనం వెళ్లాల్సిన స్థితి లేదండి. లేదు ఇంకా కొద్దిగా ఏంటంటే ఇంకొక స్టెప్ అది కొద్దిగా కష్టం అవుతుంది. బట్ ఏంటంటే ఒక్కసారి పిలిచి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోండి. అక్కడ ఘర్షణ లేకోకుండా ఏమైనా ఒక సంధికి వస్తామేమో చూసుకోవటం, మీ అభిప్రాయాన్ని మీరు కరెక్ట్ గా వ్యక్తపరచగలుగుతాం. వాళ్ళలో ఉండే పెయిన్ ఏంటో అర్థం చేసుకోవటం. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అండి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అంటే ఏంటంటే మధ్యలో వాళ్ళు ఏదో చెప్పేస్తుంటారు, అది చెప్తుంటారు, ఇది చెప్తుంటారు. అసలు వాళ్ళ భావాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంటుంది సార్. అది కింద మీరు అర్థం చేసుకుని మనకి ఏదైనా కొద్దిగా కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేసుకోవటంలో తప్పులేదు. ఎందుకంటే ఒక పొజిషన్ కి వచ్చినాక మనం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కొద్దిగా మనం పాజిటివ్ గా ఇనిషియేటివ్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. లేదు మన కంట్రోల్ తప్పుతుంది అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తులను పక్కన పెట్టడం కూడా బెటర్. పక్కన పెట్టడం అనేది అదే, మీరు ఇవన్నీ చేసిన తర్వాత పక్కన పెట్టేసేస్తే మనకి ఇబ్బంది లేదు. ఇక అది ప్రాబ్లం లేదు. మళ్ళీ మనం తయారు చేసుకుంటాం మంచి లీడర్స్, మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు. కెపాసిటీ మనకు ఉంది కాబట్టి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఎక్కువ జరుగుతూ ఉంటాయండి ఇవన్నీ. మా ఎక్స్పీరియన్స్ లో కూడా చాలా ఉంటాయండి ఇట్లాంటి వాటిని. మేము ఏం చేస్తామంటే జస్ట్ చూస్తాము, మన పని ఎంతవరకు మనం చేయగలం, మనం ఎంతవరకు దీన్ని ఎక్కడికన్నా తీసుకురాగలవా చూస్తాం. లేదంటే ఓకే సార్, థ్యాంక్ యూ రవి గారు. దాంట్లో ఇప్పుడు మీరు చూసారు కదా, రియాక్ట్ కాకూడదు అన్నారు, కానీ రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ కు చాలా తేడా ఉంటుంది. కాబట్టి రియాక్ట్ కాకుండా మొదట రెస్పాండ్ అవుతూ మామూలుగా దాన్ని చూడాలని చెప్పారు అన్నట్టు. సో ఓకే, థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా సార్, ఏం లేదు సార్, ఒక లీడర్ని ఎంచుకొని ఈ క్యారెక్టర్స్ ని అనలైజ్ చేస్తూ ఒక 5 minutes చెప్పగలరా సార్? ఒక క్యారెక్టర్
లీడర్షిప్ స్టైల్స్ చెప్పమంటారా, లేకపోతే లాయల్టీ దీని గురించి చెప్పమంటారా? ఇప్పుడు ఒక లీడర్ తీసుకొని ఇప్పుడు మీరు చెప్పిన క్యారెక్టర్లు అందులో ఏటేట్ ఉన్నాయి ఆయనకి అని చెప్పండి. అది ఒక లీడర్ లో అన్ని క్యారెక్టర్స్ ఉండటం కూడా కష్టం సార్. ఇప్పుడు అంటే ఉన్న వరకు ఇప్పుడు ఇప్పుడు మనము ఇప్పుడు ఇప్పుడు మనం కొంతమంది అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉండాలి గురించి నేను టచ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని నేను గొప్పవాడిని అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఎన్టీఆర్ గొప్పవాడిని అన్నాను అనుకోండి, అక్కడికి మళ్ళీ ఒక వర్గం వస్తుంది కాదు అని చెప్పేసి. అందుకని నేను ఐ డోంట్ వాంట్ టు గో టు ఇంటూ దట్ లెవెల్. కాకపోతే ఇప్పుడు పెద్ద లీడర్స్ గురించి మనకి అంతగా తెలియదు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నారు, నరేంద్ర మోదీని తీసుకున్నాను అనుకోండి, అగైన్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదు ఏదన్నా ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గురించి మనం మాట్లాడుకున్నామండి. ఏపీజే అబ్దుల్ కలాం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన ఒక చిన్న పరిస్థితి నుంచి ఒక సైంటిస్ట్ గా ఎదిగాడు. అలాగే సైంటిస్ట్ గా ఎదిగిన తర్వాత ఒక ప్రెసిడెంట్ కూడా కాగలిగాడు. అతనిలో ఉన్నటువంటి హ్యూమిలిటీ. మీకు లాయల్టీ గురించి మాట్లాడతారా, లేకపోతే ఎంపతి గురించి మాట్లాడతారా, ఎంగేజ్ గురించి మాట్లాడతారా, లేకపోతే డిసిప్లిన్ గురించి మాట్లాడతారా, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడతారా, సపోర్ట్ గురించి మాట్లాడతారా, ఇన్స్పైరింగ్ గురించి మాట్లాడతారా, అన్నీ ఉన్న మనిషి అతనండి. అతను ఓకే యువతల లీడర్షిప్ స్టైల్స్కి వచ్చేదానికి అతను ఆటోక్రటిక్ కానే కాదు, అతను చాలా పార్టిసిపేటివ్. అలాగే అడ్మినిస్ట్రేషన్ అథారిటేటివ్ లీడర్ ఆయన. అంటే ఎక్కడైతే ప్రొసీజర్స్ ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. అలాగే లాస్ట్ లో లాజీ ఫే అని చూడండి, అది కూడా కాదు ఆయన. ఎందుకంటే కొన్ని డెసిషన్స్ మంచిగా తీసుకున్నారు ఆయన. అలా ఐ థింక్ హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్యూమిలిటీ అంటే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి ఆయన ఎగ్జాంపుల్ అండి. ఈవెన్ మహాత్మా గాంధీని మనం చూడలేదు మనం, ఎందుకంటే మన జనరేషన్ కాదు. ఆయన మీద కూడా విమర్శలు చేసినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఏపీజే అబ్దుల్ కలాం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద హోల్ వరల్డ్ అండి. ఆయన ఎప్పుడైతే ఈవెన్ మొన్న ఈ మధ్యన యుఎన్ సమ్మిట్ లో ఆయన మాట్లాడిన ఒక్క మాటకి ఏమన్నాడో తెలుసా? ఆయన ఎప్పుడో పురాతనమైనటువంటి కాలంలో ఉండేటటువంటి ఒక సామెతను తీసుకున్నాడు. నేను ఎప్పుడు వేదిక మీదకి వెళ్తే ఆ సామెతతోనే వస్తాను. వేర్ దెర్ ఇస్ ఏ the beautiful the righteousness in the mind, there is a beauty in the character. When there is a beauty in the character, there is a harmony at home. When there is a harmony at home, there is a order in the nation. When there is a order in the nation, there is a peace in this world. Anangane andaru levisi chappatlu kottaru. See, that is the character. Chandrasekhar Rao garu, I think థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక అదృష్టం, నేను ఆయన ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను లైవ్ గా. ఓకే ఓకే, మీరు నా నోటి నుంచి చెప్పించాలని చెప్పేస్తున్నట్లున్నారు అయితే. ఆయన హైదరాబాద్ లో నైపర్ లో ఒక మీటింగ్ అయింది సార్. ఆ రోజు నేను బ్యాంక్ ఎగ్గొట్టి బడి వెళ్ళా. ఓకే ఓకే, గుడ్ అండి. అలాంటి ఈవెన్ నిన్న మొన్న మా భార్యతోనూ మా పిల్లలతో కూడా అన్నాను, ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నప్పుడు మనం వెళ్ళలేదు కదా, మనం చూసింటే బాగుండేది కదా, వెళ్ళి కలిసింటే బాగుండేది కదా అని చెప్పేసి. ఎంత అదృష్టం మనం మిస్ అయ్యాం కదా అని చెప్పేసి నేను 2 రోజుల ముందేనండి మా భార్యతో నేను ఇదే మాట అనుకున్నాం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి దీన్ని తీసుకొచ్చారు మీరు. యాక్చువల్లీ దిస్ ఇస్ మంచి క్వశ్చన్స్ తీసుకొచ్చారు. అలాగే మాలో ఉండేటటువంటి కొంత దీన్ని కూడా మీరు బయటకు తీసుకొచ్చి తెప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ రావు గారు. సార్ నవీన్ రెడ్డి గారు. నవీన్ రెడ్డి గారు నాకు అడిగారు మళ్ళీ. ఓకే సార్, కొద్దిగా నాకు ఏదైనా క్లియర్ గా కరెక్ట్ అనుమానం అయితే నాకు కూడా మైండ్ ఫ్రెష్ ఉంటుంది సార్, లేకపోతే మళ్ళీ ఇబ్బందులు పడతాను. సాధారణ ఈ లీడర్షిప్ కుటుంబ వ్యవస్థ నుంచి స్టార్ట్ అవుతుంది నా అభిప్రాయం సార్. ఇప్పుడు ఇంట్లో కూడా అందరినీ బ్యాలెన్స్ గా చేయాలన్నా కూడా దానికి కొన్ని పొద్దున్నే సూర్యుడిని చూస్తానికి వెళ్తాను నేను. అయితే సాయంత్రం సూర్యుడు నన్ను చూడటానికి వస్తాడు. ఓకే ఓకే నవీన్ రెడ్డి గారు, సారీ సార్. ఓకే సార్, ఈ లీడర్షిప్ అనేది మన కుటుంబం అంటే ఇంట్లో కుటుంబ వ్యవస్థ నుండి రకరకాల వర్గాలు, రకరకాల వ్యవస్థల్లో రకరకాల లీడర్స్ ఉంటారు. ఇంట్లో ఒక ఇంటి తండ్రిగా, బయటికి వెళ్తే ఒక వర్గంగా,
ఇంకొద్దిగా వెళ్తే కొన్ని అసోసియేషన్ గా ఇంకొద్దిగా వెళ్తే ఒక శ్రామిక వ్యవస్థలో లాస్ట్ పీక్ స్టేజ్ లో మేధావి వర్గం కూడా ఉంటుంది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు లాంటి సైంటిస్టులలో అందరు మేధావులే. వాళ్ళను ఏ విధంగా అంటే ఆ మేధావి వర్గంలో మనం లీడర్ గా ఎదగాలంటే కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయని నేను భావిస్తున్నా. అలాంటి ఏమైనా స్పెషల్ గా ఉన్నాయా? యాక్చువల్లీ నేను ఒక కాంట్రాక్ట్ లెక్చర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఈ లీడర్షిప్ లో దాదాపుగా ఒక 16 years నుంచి లీడర్షిప్ లో ఉన్నాను. ప్రెసిడెంట్ గా, ట్రెజరర్ గా, సెక్రటరీగా రకరకాల సేవలు అందిస్తున్నాను. కాబట్టి మేధావి వర్గం ఎట్లా అంటే ఇట్లా షార్ప్ ఉంటారు. ఒక్కోసారి ఇబ్బంది పడిపోతుంటాయి. కానీ ఇక పేషెన్స్ తో సరే ఎందుకు అన్నాడు ఏంటి అని చెప్పింది. స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా మేధావి వర్గం అంటే మేధావి వర్గాన్ని ఒప్పించడానికి, లీడర్షిప్ ఇంకా మంచి మెరుగుపరచడానికి ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? చూడండి సార్, ఒకటి నేను మీరు చెప్పింది చాలా ఏకీభవిస్తాను. యాక్చువల్లీ ఈ కుటుంబం అనేది చాలా బునాది లాంటిదండి. ఈ కుటుంబంలో తల్లి తండ్రి అనేవాళ్ళు ఇద్దరు రోల్ మోడల్స్ అండి. ఫస్ట్ చూసేది ఎవరైనా కానీ పిల్లలు చూసేది కేవలం తల్లి తండ్రిని మాత్రమే. తల్లి తండ్రిని ఈవెన్ మీరు స్కూల్లో టీచర్స్ కూడా ప్రభావం చేస్తారు. కాకపోతే తల్లి తండ్రి ప్రభావం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రభావం తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు మేధావులలో ఎలా మనకి మంచి లీడర్స్ ని బయటికి తీసుకురాగలము అనే అదే కదా క్వశ్చన్. ఏదైనా ఇది చాలా ఒక క్లిష్టమైనటువంటి ప్రశ్న మీరు అడిగారు నన్ను. ఎందుకంటే మేధావి వర్గం అనగానే వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి సార్, కొంత మొరాలిటీ ఉంటుంది సార్, కొన్ని ఎథికేట్స్ అండ్ ఎథిక్స్ ఉంటాయి సార్. వాళ్ళు ఇవాళ ఉండేటటువంటి సమాజంలో ఉండేటటువంటి ఒక మంచి అలవాట్లు కాని అలవాట్లు ఉన్నప్పుడు కష్టంగా వాళ్ళు చాలా ఈదుతా ఉంటారు. బట్ వాళ్ళు అక్కడికి కొంతమంది వస్తున్నారు. లైక్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వచ్చారు, చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు రతన్ టాటా ఉన్నారు, లేకపోతే ఎంతో మంది ఉన్నారు, లేరని చెప్పలేము. కాకపోతే వాళ్ళు అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉండేటటువంటి నీడ్ అండి. అక్కడ ఉండేటటువంటి చుట్టూ ఉండేటటువంటి లీడర్స్ చేసేటటువంటి పనులు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. ఇట్స్ ఆల్ డిఫరెంట్ గేమ్ అండి ఇది. అందరికంటే మెరుగ్గా ఉండాలి చెప్పలేము సార్ మెరుగ్గా. ఇప్పుడు అది ఇట్ ఇస్ అగైన్ అక్కడ ఎవరు ఎప్పుడు ఎలా వస్తారు. ఇవాళ ఉన్న పరిస్థితిలో ఇండియాలో కొద్ది కష్టం సార్, సింపుల్ గా చెప్పాలంటే. అవునంటారా కాదంటారు మీరు? అవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నరహరి గారు. సార్ అడగండి. నమస్కారం సార్. నమస్కారం అండి నరహరి గారు. సార్ మీరు లీడర్షిప్ గురించి చెప్తుంటే చాలా అంటే మీరు చెప్తుంటే నిజంగా నాకు నేనుగా ఇదిగా అనిపించింది. ఎట్లా అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా చేయాలంటే అంటే మనం వాళ్ళని ఇది చేయాలంటే ఒకసారి కోపంగా చెప్పాల్సి వస్తుంది, ఒకసారి ప్రేమతో చెప్పాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి అందరినీ మనం ఏదైనా చేయాలంటే వాళ్ళతో అందరితోటి డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఇలా మీరు చెప్తుంటే అవన్నీ నిజంగా నా లోపల ఇది ఉన్నట్టుగానే అనిపిస్తుంది సార్. లీడర్ అంటేనే చాలా ఓపిక అనేది కంపల్సరీ. ఇంకొకటి ప్రేమగా ఉండడం అనేది కంపల్సరీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనల్ని ఇప్పుడు మీరు మ్యూట్ అయింది మాస్టర్. పులి గారు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. అన్మ్యూట్ ఇప్పుడు ట్రై చేయండి. అన్మ్యూట్ చేస్తాను. కావట్లేదా? చూడండి మాస్టర్. ఓకేనా సార్? ఓకే ఓకే యా యా ఓకే. అయితే మనం ప్రతిదీ ప్రేమతోటి మనం ఇట్లా పోతేనే మనం లీడర్ గా ఇది కాగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఫలించిన చెట్టుకే రాతి దెబ్బలు అన్నట్టుగా ప్రతి ఒక్క లీడర్ కు కంపల్సరీ ఆటుపోట్లు. ఎందుకంటే అదే ఫలించని చెట్టుకు ఒక్క రాయి కూడా ఇసరు, అదే ఫలించింది కాబట్టి ఆ పండు రావాలని రాయితోటి కొడతారు. అట్లనే ప్రతి లీడర్ కు ఇవన్నీ కంపల్సరీ ఆటుపోట్లు ఉంటూనే ఉంటాయి. కానీ వీటినన్నిటిని తట్టుకొని మనం మనలాంటి లీడర్ను తయారు చేయడమే లీడర్ అంటారు. అంటే ఇప్పుడు మన సార్ గంప నాగేశ్వరరావు సార్ గారు ఇప్పుడు అదే పని చేస్తుండు. అంటే నేను ఒక్కనే లీడర్ని అయితే సరిపోదు ఈ వ్యవస్థకు,
అంటే నాలాంటి లీడర్లు చాలా మంది ఉంటేనే ఈ వ్యవస్థను మనం బాగుపరుస్తాము అనే ఉద్దేశంతో చేస్తుందని నేను భావిస్తున్నాను సార్. కరెక్ట్ అండి నరహరి గారు. అవును సార్. ఒక్కరితో ఏది కాదు సార్, ఇది అవును ప్రపంచంలో సార్. చాలా అంటే మన లాంటి వాళ్ళని కాపీ చేయాలి, తప్పదు. అది ఎంత ఓపిక ఉంటే అది చేస్తారో, అది చాలా ఓపిక కావాలి ప్రతి ఒక్కరికి. ఓపిక కావాలి, ప్రేమ కావాలి, అందరితోటి మంచిగా ప్రేమతోటి సాధించలేనిది అంటూ లేదు. కరెక్ట్, అంతే కదా సార్. మనము Correct. ప్రేమ బాబు అని అంటే వాడు మంచిగా ఉంటాడు, అరే అని అంటే వాడు దూరం వాడు ఉంటాడు. అరే అంటాడు, అదే అంటాడు, వాడు కూడా అనే అంటాడు, అంతే. అందుకే ప్రేమతోటి ప్రతిదీ ప్రేమతోటి సాధించడమే మన లక్ష్యం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రజనీకాంత్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం రజనీకాంత్. సార్ ఇక్కడ ఒక చిన్న సందేహం సార్. సార్ శైలి అని అన్నారు కదా, శైలిలో 6-7 రకాలు మాకు చెప్పారు. అయితే ఈ శైలి విధానం అంతా మనకు ఉండవలసిన ప్రత్యేకతనా, లేకపోతే అక్కడ ప్రజలని ఆకట్టుకునే విధంగా ఉండాలా మన శైలి? శైలిలు మనలో ఒక స్టైల్ ఉంటుంది, ఒక స్టైల్ కంపల్సరీ ఉంటుంది. మీలో ఏదో ఒక స్టైల్ ఉంటుంది. మేబీ ఆటోక్రటిక్ ఉంటుంది, లేకపోతే అథారిటేటివ్ ఉంటుంది, లేకపోతే పార్టిసిపేటివ్ ఉంటుంది. ఇది ఏదో ఒకటి ఉంటుంది అనమాట. కాకపోతే సమయాన్ని అనుగుణంగా, పరిస్థితులు అనుగుణంగా, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి మీరు మీ స్టైల్స్ ని మార్చుకుంటూ రావాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళారు, ఆటోక్రటిక్ గా మీరు ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, మీరు క్యూలో నిలబడాల్సిందే. అక్కడ మీకు అక్కడ నేను వస్తాను, నేను వెళ్ళిపోతాను అంటే పంపించరు. మీరు అక్కడ ఏం చేయాలి, మీరు సౌమ్యంగా ఉండాలి, మీరు ఒక పొలైట్నెస్ ని మీరు చూపించాలి. అది అక్కడ అయిపోయింది. ఇంకొకసారి ఎక్కడో ఇప్పుడు మీ కింద ఒక 10 మంది పని చేస్తున్నారు, వాళ్ళు సరిగా పని చేయరు మీరు లేకపోతే, అక్కడ మీరు ఆటోక్రటిక్ గా కంపల్సరీ కొద్దిగా మీరు ఒక అధికారాన్ని మీరు చూపించాలి. అలాగే కొన్ని ప్రొసీజర్స్ ఇది ఉంటాయి. ఎక్కడన్నా ఒక మంచిది గవర్నమెంట్ ఆఫీసర్స్ కి వెళ్ళినప్పుడు ఆ ఫార్మాలిటీస్ ప్రకారం మీరు వెళ్ళాలి, అంతేకాని మనం ఎటు పడితే అటు వెళ్ళి చేసుకోవటానికి రాదు కదా. దిస్ ఇస్ ద స్టైల్స్ అనమాట. అంటే మీరు కూడా చేస్తుంటారు, కాకపోతే ఇంకా అదనంగా మీరు వీటినన్నిటిని ఫాలో అయ్యి ప్రతి ఒక్క అంశంలో మీలో మీకు అవేర్నెస్ ఉండాలి. లీడర్షిప్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే ఇన్ని రకాల శైలిలన్నింటినీ కూడా మనం సమయాన్ని, సందర్భాన్ని బట్టి మనం ప్రయోగిస్తూ ఉండాలన్నట్టు మన భాష. ఆల్రెడీ ప్రయోగిస్తున్నాం, ఇంకా కొద్దిగా మెరుగుపరుచుకోవాలి. ఎక్కడన్నా మనం లోపాలు చేస్తున్నామా, ఇప్పుడు ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళి మనం కొట్లాడుతున్నామా, అట్లాంటి మనం కొద్దిగా పేషెన్స్ తో వెనక్కి తగ్గి మనం ఇంకా కొద్దిగా పెంపొందించుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పారు. మీరు స్టూడెంటా రజనీకాంత్? సార్ ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఓకే, మీరు స్టూడెంట్స్ తో హ్యాండిల్ చేసేటప్పుడు, లేకపోతే పక్క టీచర్లతో హ్యాండిల్ చేసేటప్పుడు, కొన్ని సందర్భాల్లో ఏదైనా ఘర్షణ వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మీరు కొద్దిగా మెచ్యూర్డ్ గా మీరు ఆలోచించి ఎలా దీన్ని మనం ఇది చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి. మీ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ మీలో ఉంటే ఇవన్నిటిని పెంపొందించుకోవటానికి ఇంకా మంచి అవకాశం ఉంటుంది. అలాగే అందరూ నెగిటివ్ అని నేను చెప్పను, ఎవరో కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు కూడా మార్చుకోవచ్చు, వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. అలాగే సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ రజనీకాంత్. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ వినోద్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సారీ సార్, నాకు బిజినెస్ ఇబ్బందుల వల్ల మీ క్లాసు ఫుల్ వినలేకపోయాను. అయినా కూడా ఒక లీడర్షిప్ లో ఒక చిన్న సందేహం సార్. చెప్పండి సార్. మనం ఒక ఆర్గనైజేషన్ కానీ లేదంటే ఒక సంస్థకు కానీ మనం అధిపతిగా ఉన్నప్పుడు మీటింగ్స్ కానీ అట్లాంటి డిసిషన్ మేకింగ్ లో మీటింగ్స్ అట్లా అవుతుంటాయి కదా, ఆ మీటింగ్స్ లో ఒక డామినేటింగ్ పర్సనాలిటీ వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పదే పదే మనకు అడ్డుపడుతూ ఉండి మన డిసిషన్స్ ను వ్యతిరేకిస్తుంటే వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? ఓకే, మీరు కలెక్ట్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అంతా, మీరు కరెక్ట్ అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్.
ఓకే సార్. చేసుకున్న తర్వాత వాళ్ళతో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారా లేదా, ఎప్పుడు ఆర్గ్యూ చేస్తారు, వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో ఇవన్నిటిని కూడా మీరు కొద్దిగా పసిగట్టాలి. పసిగట్టి వాళ్ళ మూడ్ బాగుండటమో లేకపోతే వాళ్ళకి ముందే ప్రేయర్ గా మాట్లాడటం. అంటే సార్ నేను మీతో కొద్దిగా విషయాలు మాట్లాడాలి, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి విషయం, నేను నలుగురు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం మాట్లాడుకుందాం, నేను కొన్ని విషయాలు చెబుతాను, మీరు కొద్దిగా ఏమంటారు దాన్ని పేషెన్సీగా వినండి సార్, నేను చెప్పే దాంట్లో ఇది ఇలా పాజిటివ్ గా ఉన్నాయి, ఇది మెరిట్స్, వీటిలన్నిటిని ఇలా మనం చేస్తే ఇలా మెరిట్స్ వస్తాయి. ఎందుకంటే ఎప్పుడు మీ సంభాషణ వచ్చేసి విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. ఆ విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే మీరు విన్ అవ్వాలి, వాళ్ళు విన్ అవ్వాలి. అంటే ఇప్పుడు మీ బాస్ లేకపోతే ఇంకొక ఆయన మీకు అతను లూజ్ అవ్వాలి, మీరు విన్ అవ్వాలి అంటే అది సంభాషణ కాదు, అది ఘర్షణగా ఏర్పడుతుంది. అందుకని ఎప్పుడైతే మీరు విన్ విన్ సిచ్యువేషన్ ని మీరు క్రియేట్ చేయగలిగారో, అతను వినగలిగాడో, అప్పుడు మీరు విన్ అవుతారు, అతను విన్ చేస్తారు. మీరు ఇంకొకటి, మీరు విన్ అవటం కాదు, ఇంకొకరిని విన్ చేయటం చాలా అద్భుతమైనటువంటి మీరు ఒక అనుభూతిని పొందుతారు. మీరు అంటే ఏదో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక కమర్షియల్ గా కాదు, ఇంకొక విధంగా కాదు, కొన్నిసార్లు మీరు లూజ్ అయ్యి ఇంకొకరిని విన్ చేయటంలో కూడా చాలా అనుభూతి ఉంటుంది. అది మనకి మంచి చేస్తుంది, అది దాని నుంచి మంచి పరిణామాలు ఏర్పడతాయి, మంచి ఒక రిజల్ట్స్ వస్తాయి అనుకున్నప్పుడు మీరు లూజ్ అయ్యి వాళ్ళని విన్ చేయటంలో కూడా చాలా మీకు మంచి అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది. ఐ హోప్ మీరు సమయం తీసుకోండి కరెక్ట్ గా. మీరన్న ఘర్షణ వాతావరణం మాత్రం చాలా, అంటే నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. లైట్ ఎక్కువ పడుతుంది. ఈ క్వశ్చన్ లోనే అర్థమైంది సార్ మీరు ఎటువంటి ప్రాబ్లం అనేది. ఇక్కడ మనకున్న ప్రాబ్లం, అక్కడ ఉన్నటువంటి ఒక 10 మందిలో కూర్చొని మాట్లాడేటప్పుడు ఈ యొక్క పరిస్థితి అనేది తీసుకొచ్చినట్లయితే మన పర్సనల్ మన ఇద్దరి మధ్య మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడ సుపీరియర్ అయ్యి మీరు సుపీరియర్ అయ్యి అతను సుపీరియర్ అయ్యి ఇద్దరు గెలవాలని, విన్ విన్ అనేది అక్కడ ఇద్దరు గెలవాలనే కోరిక ఉంటుంది. కానీ ఎవరు ముందుకు రావాలి అనేది అది ప్రైవేట్ గా మనం మాట్లాడుకునే ఒక టైం కనుక ఇచ్చినట్లయితే ఈజీగా. సార్ ఉమాశ్వర్ గారు కరెక్ట్ గా మీరు కూడా అదే సేమ్ లైన్ లో ఉన్నారు సార్. అంటే విన్ విన్ సిచ్యువేషన్ లో నేనే గెలవాలనే కోరిక లేకున్నా కూడాను ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా అది బ్లైండ్ గా ఆపోజ్ చేయడం అంటూ జరుగుతుంది. బ్లైండ్ గా లేదు, జరుగుతుంది వినోద్ గారు, అది జరుగుతుందండి. అది మామూలుగా చాలా మందిలో అది జరుగుతుంది. ఈవెన్ మనలో కూడా అది మామూలుగా ఒక అంతర్భాగంగా ఉంటుంది. అది దాన్ని చంపాలి. ఫస్ట్ మనం చంపుకోవాలండి. మన ఇగోని మనం తీసేసేయాలి. దాన్ని ఎలా తీయాలి అనేదే. ఇలాంటి వేదికల మీదకి మీరు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీలో పరివర్తన జరుగుతుంది. ఆ పరివర్తన జరిగినప్పుడు మీలో ఆలోచన విధానం వేరవుతుంది. తర్వాత మీ మాట తీరు వేరవుతుంది. మీరు ప్రతిస్పందించేటప్పుడు మీరు చాలా ఆలోచించుకుని మాట్లాడుతూ వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ గా మీరు పక్కన కూర్చుని మాట్లాడండి, మీరు ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఒకసారి ఛాన్సింగ్, 2 సార్లు ఛాన్సింగ్, 3 సార్లు ఛాన్సింగ్, ఇంకా కూడా కాలేదనుకోండి, జస్ట్ అవాయిడ్ సచ్ సిచ్యువేషన్స్ అండ్ సచ్ పీపుల్. ఓకేనండి? ఓకే వినోద్ గారు, ఇంకా ముందు మనం ఇంకా కొన్ని విషయాల్లో మనం మాట్లాడుకుందామండి. వాళ్ళకే సొల్యూషన్ రాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సెషన్ చాలా ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ అండి. ఒక సందేహం ఏంటంటే, ఒక లీడర్ వాళ్ళ ఫాలోవర్స్ అంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కానీ వాళ్ళతో కలిసి ఏదైనా వర్క్ ఉంటే షేర్ చేసుకుంటూ తను ఇంత చేస్తూ వాళ్ళతో చేయించడం అది సరైన పద్ధతి అంటారా, లేదు తను నిలబడి మిగతా వాళ్ళతో చేయించడం అనేది సరైన పద్ధతి అంటారా? మీరు ఫస్ట్ మేనేజర్ లీడర్ అనేది చూపించారు. నేను చెప్పేది ఏంటంటే సార్, ఫస్ట్ మన కింద ఉండేవాళ్ళు, ఈవెన్ నా కింద ఒక 20-25 మంది ఉన్నారండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వాళ్ళతో మనిషిగా మాట్లాడతాను, వెళ్తాను, వాళ్ళకి ఒక లింక్ చేసుకుంటాను. ఏంటి ఫస్ట్ నేను లింక్ చేసుకుంటాను అంటే ఈవెన్ నా కింద ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ 70% పాకిస్తానీ, బట్ స్టిల్ దే లవ్ మీ. ఎందుకో తెలుసా? ఆ రిలేషన్ పెంచాలి. అది మీరు ఏ రంగంలోనైనా చెప్పి మీరు ఫస్ట్ ఆ రిలేషన్ ఏర్పడాలి వాళ్ళకి మీకు మధ్యలో.
ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగినప్పుడు మీరు కొద్దిగా గట్టిగా మాట్లాడినా వాళ్ళ తర్వాత ఏమనుకుంటారో తెలుసా, మీ దగ్గరికి వస్తారు వాళ్ళు. అందుకని మీకు కొంత పని తెలిసి ఉండాలి. మీకు పని తెలియకపోతే ఎవరు మీకు పని చేయరు. మీకు పని తెలిసిండి వాళ్ళకి పని నేర్పి తర్వాత మీరు పని తీసుకోండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అండ్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది కనెక్ట్ అవ్వగలిగితే మాత్రం మనం ప్రతి దాంట్లోనూ విజయమాన్ని మనం ఎగరవేస్తాం. అది ఏంటంటే అక్కడ ఏదైనా మన ప్రాబ్లం అవ్వచ్చు, ఆ ప్రాబ్లం కాదు, మన ఇద్దరి మధ్యన రిలేషన్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. అక్కడ ఒక లీడర్షిప్ అనే కాదు, ఒక ఎవరు మామూలు వ్యక్తి అయినా కానీ ఏం చెప్పాలంటే అక్కడ మానవ సంబంధాలకు ఎక్కువ ఇది ఇవ్వాల్సి వస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు మీకోసం పనిచేస్తారు. మీరు ఉన్నారు లేరు అనేది ఉండదన్నమాట. దగ్గర దాదాపు ఒక 55 మెంబర్స్ వర్క్ చేస్తుంటారు సార్. సో నేనంటే కాలేజీ ప్రిన్సిపాల్ సార్. 55 మెంబర్స్ ని లీడ్ చేస్తున్నాను. అంటే నా నేచర్ ఎట్లా ఉంటుందంటే ఏదైనా వర్క్ ఉందంటే వాళ్ళతో పాటు నేను కూడా షేర్ చేసుకొని చేస్తూనే ఉంటాను. దట్స్ గుడ్ అండి. యా. సో అంటే అది జస్టిఫై చేసుకోలేకపోతే ఇన్ని రోజులు ఐఎమ్ డూయింగ్ కరెక్ట్ ఆర్ నాట్. మీకు ఎప్పుడైతే లీడర్ అనేవాళ్ళు ఏదో బయట ఉండి ఏదో పైన కూర్చోవటం కాదు. లీడర్ ఉన్న అతను జనం మధ్యలో నుంచినే పుడతాడు, జనం మధ్యలోనే ఉంటాడు, జనంతోనే ఉంటాడు. ఇది మీరు ఎప్పుడు అర్థం చేసుకోండి. మీరు ఎక్కడ ఎటువంటి మీ అధికారం చూపించాలి, ఇదంతా పిచ్చితనం అండి. ఇవాళ కరోనా వచ్చి మనకు చాలా నేర్పించింది. జస్ట్ అలా వెళ్ళిపోతున్నారు జనాలు. మనకే మానవత్వం ఉండి మనమే కొద్దిగా మన మనసు విప్పి మాట్లాడుకోవటానికి మన చుట్టూ వాళ్ళే బతికే ఉండేదండి. ఎవరో వేరే వాళ్ళు ఉండరు. మన అధికారం, మన పవర్. దట్స్ వాట్ లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పవర్, లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొజిషన్, లీడర్షిప్ ఇస్ ఎ సర్వీస్, లీడర్షిప్ ఇస్ ఎ ఇన్ఫ్లుయెన్స్ with your actions and with your words. That's the leadership. Thank you, sir. Thank you so much. Thank you so much. Thank you. నెక్స్ట్ వచ్చేసి నరసింహ గారు. నమస్తే సార్ మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఏ కంట్రీ నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను సౌదీ అరేబియా అండి. తర్వాత లీడర్షిప్ స్టైల్స్ లో సెకండ్ వన్ అథారిటేటివ్, థర్డ్ వన్ ప్యాసిసేటివ్. అంటే ఒకటి ఫాలో మీ ఉంది, డూ హ్యాజ్ ఐ డూ అని ఉంది. అంటే ఫాలో మీ అంటే మిమ్మల్ని ఫాలో చేయడం, బట్ డూ హ్యాజ్ ఐ డూ అంటే అది కూడా ఫాలో చేయడమే కదా. నేనేం చెప్పాను అజయ్, అందులో అథారిటీ ఉంది. నేనే అథారిటేటివ్, అది నేనేం చెప్పాను అది చెయ్యి. బట్ ఫాలో మీ అంటే జస్ట్ అన్నిటినీ అమర్చి జస్ట్ మనం ఇద్దరం కలిసి వెళదామని చెప్తాం. ఫాలో మీ అని డూ యాజ్ ఐ సెడ్ అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది మాస్టర్. ఓకేనా? డూ యాజ్ ఐ డూ అంటే దాంట్లో అథారిటీ ఉంది అనుకోండి. అథారిటేటివ్ అది. ఫాలో మీలో ఇష్టం ఉంటే ఫాలో అవుతారు, లేకపోతే ఫాలో అవ్వరు. అలా కాదు, మీరు అంత ప్రూవ్ చేసి ఉంటారు. మీరు అంత నీట్ గా ఇది ఇలా అవుతుంది, ఇది ఇలా అవుతుంది అని చెప్పేసి జస్ట్ కమ్ ఆన్ వీ కెన్ గో టుగెదర్ అని చెప్పేసి చేయటం సార్. ఒకటి ఫస్ట్ వచ్చేసేసి ఆటోక్రాటిక్ వచ్చేసేసి చెప్పింది చేయటం. నేనేం చెప్పానో అదే విధంగా చేయంటున్నాడు. అంతే. తర్వాత నేను ఏ విధంగా సపోజ్ ఒక టూల్ ఫిట్ చేయాలి సార్. ఒక టూల్ ఫిట్ చేయాలంటే నేను ఇదే విధంగానే టూల్ ఫిట్ చేయాలి. డూ నేను చెప్పిందే చెయ్యి, ఇదే ప్రాసెస్ లో చేయి, కానీ వేరే ప్రాసెస్ లోకి వెళ్ళకాదు. డూ హ్యాస్ ఐ డూ, డూ హ్యాస్ ఐ సే కాదు, డూ హ్యాస్ ఐ డూ. నేను ఏం చేశానో అదే చేయండి. ఫాలో మీలో నేనేం చెప్పానో అదే చేయండి. నన్ను ఫాలో అవ్వండి. డూ కి సే కి డిఫరెన్స్ చాలా ఉంది సార్ అక్కడ. నేను సే అడగట్లేదు సార్, డూ యాజ్ ఐ డూ అంటున్నారు కదా. ఫాలో మీకి డూ యాజ్ ఐ డూ కి సేమ్ ఎంత డిఫరెన్స్ ఉంది అనేది నాకు అర్థం కాదు ఇక్కడ. అదే ఫాలో మీ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ స్పెషల్లీ సెకండ్ వన్ అదే ప్రొసీజర్. ఫాలో మీ అనే దానికి సింపుల్ అండి. ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్ అన్ని అథారిటేటివ్ గా ఒక ఫార్మల్ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట.
అప్పుడు ఏమంటాడు, ఓకే మనం ఇదంతా చేస్తున్నాము, ఇదంతా నీట్ గా రెడీ చేసేసాడు, రెడీ చేసేసి జస్ట్ ఫాలో, దెన్ వీ కెన్ డెఫినెట్లీగా ద సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి. బట్ అక్కడ ఆటోక్రట్ లో ఏమవుతుందంటే అతను కరెక్టా కాదా అని ప్యాసిసేటివ్ అని ఇంకోటి ఉంది కదా, థర్డ్ వన్ ఈజ్ పార్టిసిపేటివ్. పార్టిసిపేటివ్ అనా ఏది, ఒక్క నిమిషం నేను స్లైడ్ చూస్తున్నాను. పేస్ సెట్టింగ్ సార్, పేస్ సెట్టింగ్ పేస్ సెట్టింగ్ ఇస్ ద స్పీడ్ అనమాట. ఒక వర్క్ ఒక వారానికి అయ్యేదాన్ని వారానికి సెట్ చేస్తాడు ఫస్ట్ తను యాజ్ ఎ లీడర్ గా, ఇది ఇన్ని గంటల్లో అవుతుంది అని చెప్పేసి. తర్వాత ఆ పేస్ సెట్టింగ్ లో చెప్తాడు, ఎస్ యూ డూ ఇట్ దిస్ అని చెప్పేసి, ఇట్ హ్యాస్ టు కంప్లీటెడ్ అని చెప్పేసి విత్ ఇన్ ద టైం. విత్ ఇన్ ద టైం ఓకే సార్, we can discuss అండి ఏమన్నా ఫర్దర్. ఫస్ట్ అండ్ సెకండ్ కి పోల్చారు, నేను సెకండ్ అండ్ థర్డ్ వన్ కి పోల్చాను. ఓకే 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 ఇట్స్ ఓకే. సుజాత గారు మేడం, మీ వీడియో ఆన్ చేసుకుంటారా? సుజాత మేడం ఇప్పుడు దాకా ఆన్ చేసే ఉంది, ఏదో ఇదైనట్టు. నరహరి గారు మళ్ళీ వచ్చారు. వచ్చారు మేడం, వచ్చారు. ఆగండి, సుజాత గారు అడగండి మేడం మీ క్వశ్చన్. అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే అండి, వినబడుతుందా అండి? నమస్తే మేడం. సార్ చక్కని ఎక్స్ప్లెనేషన్ సార్, చాలా బాగుంది సార్. లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేశారండి. అయితే మీరు చెప్పే దాంట్లోనే నాకు ఇంకొంచెం ఒక 2 ప్రశ్నలు అండి. ఒకటి ఏంటంటే, మనం ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ లో ఉన్నాం కదా, అయితే ఈ లీడర్షిప్ లక్షణాలు అనేటువంటి మీరు ఎక్స్ప్లెనేషన్ చేశారు కదా, ఈ పబ్లిక్ స్పీకింగ్ లో లీడర్షిప్ యొక్క పాత్ర ఏంటనేది కొంచెం టచ్ చేసుకుంటూ చెప్పాలని, దాని గురించి దాన్ని ఎలా చేయాలని సార్. ఇంకొకటి సార్, లక్షణాలు చెప్పారు సార్, కొన్ని స్టైల్స్ చెప్పారు, కొన్ని ఫీచర్స్ చెప్పారు. అయితే అన్ని రంగాలలో ఉన్న వారికి ఈ ఫీచర్స్ సరిపోతాయా, ఈ స్టైల్స్ మెయింటైన్ చేసి సరిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అమ్మగా నా పిల్లలకి లీడర్ని, ఒక టీచర్ గా స్టూడెంట్స్ కి లీడర్ని, ఒక ఆర్గనైజేషన్ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ కి లీడర్ని. ఈ 3 రంగాలలో నేను ఒకే రకమైనటువంటి ఈ ఫీచర్స్ ని కలిగి ఉంటే సరిపోతుందా, ఈ స్టైల్స్ ఉంటే సరిపోతుందా, సందర్భంగా నేనేమన్నా వేరియేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా అని ఒకటి నాకు కొంచెం ఆలోచన వచ్చింది సార్, కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారని భావిస్తూ. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. మీరు పబ్లిక్ స్పీకింగ్ లీడర్షిప్ కి రిలేషన్ అడుగుతున్నారు. నేను మొదట్లోనే చెప్పాను, మీరు ఇక్కడ వక్త అవటానికి వచ్చారు, నాయకత్వ లక్షణాలను నేర్చుకోవటానికి వచ్చారు. నాయకత్వ లక్షణాలు ఒక వక్త అయిన తర్వాత మీరు ఏం చేస్తారు? ప్రసంగాలు ఇవ్వాలి. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? నా మాటలతోటి అందరిని ఇన్స్పైర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏమవుతుంది, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే మీరు ఒక సపరేట్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలి. అప్పుడు ఏమవుతారు, మీరు ఆటోమేటిక్ గా లీడర్ అవుతారు. ఆ లీడర్ అయినప్పుడు ఎన్నిటిని అవలంబించుకున్నారనుకోండి, ఇంకా పైకి వెళ్ళొచ్చు. నేను చెప్పింది నేను బాగా క్లియర్ గా చెప్పాను. మీరు వక్త అవుతారు, తర్వాత నాయకులు అవుతారు, తర్వాత వ్యక్తి అవ్వాలని చూడండి. వ్యక్తిత్వ వికాసం ఇక్కడ జరిగేది. వ్యక్తి కావటం చాలా ఇంపార్టెంట్. అందరూ వక్తలు అవ్వచ్చు, అందరూ నాయకులు అవ్వచ్చు, వ్యక్తి కావటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది రిలేషన్. మీకు అర్థమైనట్లుంది. నేను ఎలాబరేట్ సింపుల్. మీరు ఎప్పుడైతే మీరు ఒక వక్తగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటారో, యూ హ్యావ్ టు బి ఎ లీడర్, యూ హ్యావ్ టు బి ఎ యూనిక్, యూ హ్యావ్ టు బి ఎ లెజెండ్, యూ హ్యావ్ టు బి ఎ రోల్ మోడల్. అదర్వైజ్ యూ విల్ బి లైక్ 100లో ఏదో ఉంది కదా, ఇది ఉంది కదా, మన స్వామి వివేకానంద చెప్పింది, అలా సింపుల్ అలా అన్నమాట. అలాగే రెండో క్వశ్చన్, మీరు మదర్గా మీకు ఒక మంచి లక్షణాలు ఉన్నాయనుకోండి, మదర్గా మీరు మీ పిల్లల్ని మీరు తీర్చిదిద్దారు అనుకోండి, వాళ్ళు రేపొద్దున ఎక్కడికి వెళ్ళినా సుజాత గారి అబ్బాయిలు అని చెప్తారా? అబ్బాయిలు నాకు తెలీదు. సుజాత గారి అబ్బాయిలు వాళ్ళ మాట మాట్లాడితే ఆ మాట ఒక రకమైనటువంటి మంత్రం లాంటిదండి. వాళ్ళ మదర్ ఎలాంటి మదర్ అండి, నిజంగా చాలా మంచిదండి, ఆ పిల్లలకు కూడా అదే వచ్చిందండి అని చెప్పుకుంటారు. అది అయిపోయింది.
మీరు టీచర్గా సుజాత మేడం ముందు చూసారా, ఆ మేడం క్లాస్కి వెళ్ళాలి, ఆ క్లాస్లో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక టీచర్ ఒక ఉద్యోగి ఉండేవాడు ఇక్కడ, ఆయన పేరు జిటి రాజన్ అని చెప్పేసి. ఆయన పార్ట్ టైం జాబ్ చేసేవాడు, పార్ట్ టైం స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్పేవాడు. ఇప్పుడు కేరళలో ఉన్నాడు. ఆయన మ్యాథమెటిక్స్ ట్యూషన్ చెప్పేవాడు. అతనికి మ్యాథమెటిక్స్ ట్యూషన్కి లైన్ ఫుల్ జనాలు వెళ్ళేవారు అనమాట. ఏంటిదా అని అడిగితే తర్వాత అతను మాకు పబ్లిక్ స్పీకింగ్లో తర్వాత పరిచయం అయ్యాడు. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతను మ్యాథమెటిక్స్ ఒక 45 minutes 15 minutes అతను ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మొదలు పెట్టేవాడు అనమాట. ఈవెన్ మ్యాథమెటిక్స్ టీచర్గా ఉండి కూడా ఒక ఇన్స్పిరేషనల్ వ్యక్తిత్వ వికాసాన్ని గురించి ఒక రకంగా వాళ్ళతో మాట్లాడటం అనమాట. మంచి ఒక స్టోరీ తీసుకెళ్ళటం, చెప్పటం, వాళ్ళలో ఒక రకమైనటువంటి భావన పెట్టడం, తర్వాత ఫ్రెండ్లీగా ఉండటం. ఎవరన్నా సార్ మా ఇంట్లో బాగాలేదండి, మా ఫాదర్కి జాబ్ లేదు, ఇప్పుడు లేదు ఫీజు ఇవ్వద్దు. ఏమైపోయాడో తెలుసా, ఇక్కడ రాజన్ సార్ అయిపోయాడు. ఎవరన్నా మాట్లాడని రాజన్ సార్. అలాగే మీరు కూడా రేపొద్దున మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక సుజాత టీచర్ గాను, ఒక మీ పిల్లలకి మదర్ గాను, అలాగే రేపొద్దున ఒక ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు ఇది హంతంగా పెరుగుతారు మీరు. ఇప్పుడు నా పిల్లలు నన్ను ఫస్ట్ ఏదో ఎగతాళి చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు లేదు నువ్వు చాలా కష్టపడుతున్నావు, నీకు నీది వేరుగా ఉంది, నీ జేయం అంతే ఇది అని చెప్పేసి దే ఆర్ ఫాలోయింగ్ మీ. ఎప్పుడైతే మీరు చేసే పని కరెక్ట్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు. పిల్లలకి మీ పెద్దవాళ్లే రోల్ మోడల్స్ అండి, ఎవరో వేరే వాళ్ళు కాదు. మనం సరిగ్గా చేస్తే వాళ్ళు మన ఫాలో అవుతారు, వాళ్ళు మంచి వ్యక్తులుగా రూపుదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకని మేడం మీరు ఏమి ఇబ్బంది పడవద్దు. ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్, మీదే ఒక స్టైల్ని తీసుకురావచ్చు ఇక్కడ. ఇవన్నీ ఒక బుక్ లో చెప్పినవి అనుకోండి, మీదే ఒక రకమైనటువంటి మోడల్ తీసుకురావచ్చు. మీరు ఒక నాయకత్వం అనేది ఒక సపరేట్ గా ఏదో ప్రాసెస్ కాదు, జస్ట్ అవేర్నెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అవగాహన చేసుకుంటారో, మీలో ఉండే లోపాలను మీరు సరి చేసుకుంటారో, మీలో ఉండేటటువంటి ఒక పాజిటివిటీనో లేకపోతే ప్యాషన్నో లేకపోతే ఇంకో దాన్నో బయటకు తీసుకురాగలుగుతారో, ఆ రోజు ఆటోమేటిక్ గా మీరు పెరుగుతున్నట్టే. మీరు ఎవరో వచ్చి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు, మీరే పెరుగుతుంటారు. మీరు ఆటోమేటిక్ గా వెళ్తుంటుంది అనమాట. అది మీ మైండ్ లోనే మీకు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, మీ మైండ్ లోనే ఆ ఏమంటారు దాన్ని ఫ్లో స్టేట్ అంటారు అనమాట. బ్రెయిన్ ఇస్ ఇన్ ఫ్లో స్టేట్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ డోపమిన్స్ అండ్ సెరోటోనిన్, ఇది హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఎప్పుడు హ్యాపీ, అదేమి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు జీవితం గడిచిపోతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నరహరి గారు, సో లాస్ట్ క్వశ్చన్ ఉంది సార్. బాగా లాంగ్ అయిపోయినట్టుంది కదా శ్రీధర్ గారు. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఒక అతను అంటే మనల్ని డామినేట్ చేస్తారు అని ఒక అతను అడిగాడు. అంటే మనం చెప్పబోతుంటే మనల్ని కిందకి చేసే వాళ్ళు ఉంటారు అని ఒక అతను అడిగాడు కదా. అయితే మనం మెయిన్ గా మనం కాన్సన్ట్రేషన్ గా మ్యూట్ లోకి వెళ్ళిందండి. మీరు తగిలింది, మీరు చేయి తగిలినట్టుంది, దాంట్లో మ్యూట్కి వెళ్ళిపోయారు. సార్ వచ్చిందా సార్? వచ్చిందండి. సార్ అయితే మనం చెప్పేది కాన్సన్ట్రేషన్ గా చెప్తే, మనం చెప్పేది కరెక్ట్ అన్నప్పుడు మనకి ఏ భయం ఉండదు. మళ్ళీ వాళ్ళు డామినేట్ చేస్తారేమో అనేది మన మైండ్ లో ఉంటే మనం ప్రాబ్లం పడతాం. అదే మనం కరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ గా ఉంటే మనకు ఎవరు ఏమన్నా కూడా ప్రాబ్లం ఉండదు. మెయిన్ గా మన లోపలనే ఉంటుంది ప్రతి ఒక్కటి. మళ్ళీ ఇంకొకటి, ఒకసారి 50 members ఉన్నారు, నేను ఇట్లా చేయలేకపోతే ఎట్లా చేయాలి అని అడిగాడు కదా. అట్లనే ప్రతి ఒక్కరిని ఒక ప్రేమతోటి వాళ్ళతోటి మంచిగా మాట్లాడి, మంచి ప్రేమతోటి జస్ట్ ఒక నవ్వు సార్ ఎట్లా నవ్వుతుంటే ఇంతమంది ఎంత బాగా అంటే అంత కాన్ఫిడెన్స్ ఒక నవ్వుతోటే పడేస్తుంది అందరినీ. అలాగే మనం మంచి నవ్వుతోటి కానీ మంచి ప్రేమ మాటలతో చెప్పి వాళ్ళని 50 మందిని కాదు సార్, 1000 మందినైనా 1,00,000 మందినైనా మనం ప్రేమతోటే జయించవచ్చు. అంతే కదా సార్?
ప్రతిదీ ప్రేమతోటి, ప్రతిదీ ఒక మాటే తూట అన్నట్టుగా మనం ఒక మాటతోటి ప్రతి దాన్ని మాటే మంత్రం. అంతే కదా సార్? అంతే. థ్యాంక్ యూ సార్. సార్ లేట్ అయిపోయింది. మాటే ప్రేమగా. నరహరి గారు ఓకే సార్, సార్ మళ్ళీ పార్టిసిపేట్ అయ్యేది ఉన్నది. కంక్లూడింగ్ సార్ నేను ఒక్కసారి మీరు అందరికి నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు ఈ రోజు నన్ను బాగా, అంటే మీ రెస్పాన్సే నాకు చాలా ఆనందం అనిపించింది. మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఏదైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా విషయం ఉంటే కూడా డిస్కస్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ శ్రీధర్ గారు. అలాగే వెంకటేశ్వర్లు గారికి మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ప్లస్ ఇంకా ముందు ఇంకా ఎన్నో క్లాసులు చేస్తుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక లీడర్ కి ఉండాల్సినటువంటి సుశీల్ గారు మాట్లాడతారు. ఏం లేదు సార్, ఇంకా టైం చాలా అయింది. ఒక లీడర్ కావాల్సినటువంటి డిసిషన్ మేకింగ్స్ అయితేంది, డైరెక్షన్ అయితేంది, డెడికేషన్ అయితేంది, డెలిగేషన్ అయితేంది, దాంతో పాటుగా ఒక లీడర్ కావాల్సిన ప్రధానమైన లక్షణాల్లో ఎన్విజన్, భవిష్యత్ దర్శనం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలనేటువంటి, ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉండాలి ఒక లీడర్ కి, నెక్స్ట్ ఎనర్జైజ్ ఏ విధంగా చేయాలి, తన యొక్క ఎంప్లాయీస్ కి ఏ విధంగా ఎనర్జైజ్ చేయాలనే విషయాన్ని కూలంకుషంగా చాలా క్లియర్ గా చెప్పారండి. మరొకసారి మా యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున, అదే విధంగా మా యొక్క ఏవిసార్ డైరెక్షన్ లో జరిగేటటువంటి ప్రతి ఒక్క మెంటర్స్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. Yes sir. I give 1 minute for all of. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం.